So once again, very good evening all, and the session is recording. Thank you for joining. Get ready, sir. సార్ కాన్సెప్ట్ ఏం చేస్తారంటే నేను వర్డ్ ప్రెస్ మాస్టరీలో ఒక లెవెల్ వరకు తెలుసుకున్నాను. యాక్చువల్గా పోస్ట్ అనేది ఎలా డిజైన్ చేయాలి, దానికి వీడియో కావచ్చు, టైటిల్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు, రియల్ టైమ్లో మార్కెట్ ఎలా పెడతారు, కేటగిరీస్ ఏంటి, ట్యాక్స్ ఏంటి, ఇవన్నీ నేను తెలుసుకున్నాం. నేను చిన్న టాస్క్ కూడా ఇచ్చాను. చేశారా సార్ టాస్క్? ఎవరైనా టాస్క్ చేశారా? నేను చెప్పింది అర్థమైందని నిన్న పోనీ. థ్యాంక్ యూ అండి. అర్థమైతే హ్యాపీ. ఒక్కసారి అర్థం కాకపోతే మీరు మమ్మల్ని అడగొచ్చు, లేకపోతే ఓకేనా వీడియో చూడొచ్చు. మీకు ఆల్రెడీ టెక్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ అని ఇవ్వచ్చు అనమాట. దేవా, చిన్మయ్ వీళ్ళిద్దరు అవైలబుల్గా ఉంటారు. ఇంకా సరిపోకపోతే వెంకట్ అనే పర్సన్ కూడా వస్తారు. ఇంకా కావాలంటే మేము కూడా ఎంటర్ అవుతాము. సో ట్రై టు యూటిలైజ్. స్టార్టింగ్ లో కొంచెం మజా వేరే లెవెల్ ఉంటుంది సార్. రాను రాను ఇంకొంచెం పెరుగుతుంది. కానీ స్టార్టింగ్ ఈజీగా ఉందని చెప్పేసి ఉద్దేశం మీరు ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం సబ్జెక్ట్ అయితే రాదు. సో గెట్ రెడీ ఫర్ దాట్. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏం చేస్తారంటే ఐ విల్ యాక్సెస్. ఒక్క నిమిషం ఆగండి, ఇది అప్డేట్ అయిందా? ఇంకా అప్డేట్ కాలేదు. rf.gd ఓపెన్ చేస్తున్నాను సార్. అది సైబర్ ప్యానల్ ఇన్స్టాల్ చేశాను. లైట్ తీసుకోండి. అది వేరు ఇది వేరు. సో ఇది మన వెబ్సైట్ AIPDMABSN.RF.gd. ఇది మన వెబ్సైట్. నేను ఏం చేసినాం సార్ అంటే పోస్టులు అనేది పెట్టాం. నువ్వు ఏ థీమ్ అని ఇన్స్టాల్ చేసుకోబోయి ఆ థీమ్ ఇన్స్టాల్ చేస్తే డిజైన్ కూడా మారిపోతుంది. థీమ్ మారిందా, లోపల కంటెంట్ అలాగే ఉంటుంది తప్ప లుక్ అండ్ ఫీల్ ప్రెజెంటేషన్ అనేది మారుతుంది. ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్. థీమ్ మీరు ఎలా చేంజ్ చేసుకుంటే కంటెంట్ అలా కనిపిస్తుంది, కానీ కంటెంట్ మాత్రం డిస్టర్బ్ కాదు. కంటెంట్ లోపల చేంజెస్ అలాగే ఉంటాయి, ఎలాంటి చేంజెస్ జరగదు. సో ఇది సబ్జెక్ట్. మళ్ళీ ఇంకేముంది సార్ ఇందులో అంటే నేను గో బ్యాక్, నేను లాగిన్ ఉన్నా, అది అట్లనే ఉండిపోయింది. వీళ్ళు చెప్పిట్ అనమాట. సో నిన్న మనకు పోస్ట్ల గురించి తెలుసు, కేటగిరీ తెలుసు, ట్యాగ్స్ తెలుసు. మళ్ళీ ఈరోజు మీడియా ఏం చేశారంటే మనం అప్లోడ్ చేసిన మీడియా మొత్తం ఇక్కడ ఉంటుంది. మీరు ఇమేజెస్ అప్లోడ్ చేసే ఇమేజెస్, వీడియోస్ అప్లోడ్ చేసే వీడియోస్, ఆడియో అప్లోడ్ చేసే ఆడియో, పీడిఎఫ్ అప్లోడ్ చేసే పీడిఎఫ్, ఏదైనా థీమ్ అనేది డంప్ అయితే థీమ్ ఒక డేటా, ఇవన్నీ నేను అప్లోడ్ చేయలేదు సార్. ఇవన్నీ ఆటోమేటిక్గా మనం ఒక థీమ్ ఇన్స్టాల్ చేసాం కదా, ఆ థీమ్ ఇన్స్టాల్ చేసినందుకు వచ్చేసింది. మనం నేను ఏమేమి అప్లోడ్ చేసినాము, చలపతి సార్ది ప్లస్ మోడీ సార్ది అప్లోడ్ చేసినాం అంతే. మిగిలినవన్నీ థీమ్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి థీమ్తో పాటు వచ్చేసింది. సో ఇలా చెప్పుకుంటా పోతే మీరు ఏ ఇయర్లో చేశారు, ఆగస్టు 2026లో చేశారు కాబట్టి మొత్తం వచ్చింది. మళ్ళీ జూలై 2026 లేదే, అప్పుడు నా వెబ్సైట్ స్టార్ట్ కాలేదు. జూలై 2020 ఉందా సార్ అంటే లేదు, ఎందుకంటే అప్పుడు నా వెబ్సైట్ లేదు. ఏ ఇయర్ నుంచి స్టార్ట్ ఉందో ఆ ఇయర్ డేటా అనేది ఉంటుంది. ఒకవేళ నీకు ఇది నచ్చలేదు, ఓపెన్ చేయి, డిలీట్ కొట్టు. డిలీట్ పర్మనెంట్ అంటే డిలీట్ అయిపోతుంది. నువ్వు ఇమేజ్ ఎక్కడెక్కడ పెట్టినావో మొత్తం పోతుంది అనమాట. ఒక్కసారి ఇక్కడ ఉన్న కంటెంట్ డిలీట్ చేస్తే ఈ కంటెంట్ ఎక్కడైతే పెట్టావో మొత్తం డిలీట్ అయిపోతుంది. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ప్రొసీజర్ని వాడాలి. తర్వాత యాడ్ మీడియా ఫైల్, ఒకవేళ మీరు కెమెరా కావాలంటే ఇక్కడ నుంచి మీరు యాడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లిక్ చేసినా అంతే, ఇక్కడ క్లిక్ చేసినా అంతే. నేను క్లిక్ ఆన్ సెలెక్ట్ ఫైల్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇది ఉంది, బై తమిళ ఏదో ఏతో డిజైన్ చేసిన. నేను ఓపెన్ చేసుకొని సార్ గోయింగ్ టు సీ ద డేటా అప్రాక్సిమేట్ ఎంత ఉంది, 2 MB AI ఫైల్ అనమాట. ఇది మొత్తం ChatGPTతోనే డిజైన్ చేసినాం. ఈ అసెట్ జనరేషన్, యాడ్ బ్యానర్స్ ఇవన్నీ మీకు చెప్తాము. ఇట్స్ నథింగ్ టు వరీ. సో నేను అప్లోడ్ చేసిన కాబట్టి ఇక్కడ చూడండి 100% అని చెప్పేసి వచ్చింది. ఒకవేళ నేను ఇక్కడ లైబ్రరీకి వెళ్తున్నా, వెన్ ఐ గో టు ద లైబ్రరీ సార్ గోయింగ్ టు వచ్చింది ఎక్కడ వచ్చింది అక్కడ. ఇప్పుడు లైబ్రరీలో పోతే అది ఫస్ట్ ఇమేజ్ లాగా ఇది ఉంటుంది. ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన కాబట్టి ఇమేజ్ కనిపిస్తుంది. ఇమేజ్ ఓపెన్ చేసి ఎంత ఉందంట, 2 MB. అవసరమే లేదు ఇంత పెద్ద సైజెస్ అనేది. మీరు అప్లోడ్ అనేది ఇది నాకు అవసరం లేదు కాబట్టి డిలీట్ పర్మనెంట్ అని కొట్టిన. ప్రాక్టికల్ కథం దుకాణం. పొరపాటు నుంచి ఏదన్నా 10 పోస్టులలో 100 పోస్టులు ఇదే ఇమేజ్ వాడినాం అనుకో మొత్తం ఎగిరిపోతుంది. మీరు కొన్ని ఆర్టికల్ చూస్తుంటారు, పొలిటీషియన్ గురించో, సెలబ్రిటీ గురించో, హీరో గురించో, హీరోయిన్ గురించో, ఒక వస్తువు గురించో చూస్తుంటారు. ఎప్పుడు కూడా అదే ఫోటో ఉంటుంది. ఎందుకు అంటే నువ్వు ప్రతిసారి దాన్ని రీయూజ్ చేయొచ్చు అంతే తప్ప ప్రతి పోస్ట్కి కొత్త కొత్త ఇమేజ్ పెట్టుకుంటూ పోయినా అనుకో సర్వర్ అంతా నిండిపోతుంది, పనికి రాకుండా పోతుంది. రీయూజబిలిటీ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఏదైతే ఒక ఇమేజ్ అనేది ఉందో రీయూజబిలిటీ అనేది ఇంపార్టెంట్. ఒకసారి వాడచ్చు, ఒక్కొక్క పోస్ట్కి ఒకసారి వాడచ్చు, వందల కొద్ది పోస్టులకి 100 సార్లు వాడచ్చు. రీయూజబిలిటీ అనేది ఇంపార్టెంట్. రేపు ఇంకేదో పోస్ట్ పెట్టినాం విజయ్ గురించి, అదే ఫోటో వాడిపోయి రేపు ఇంకా 10 రకాలుగా పెట్టినాం, అది కూడా వాడు, తప్పేముంది. రీయూజబిలిటీ చేసిన అంతే తప్ప 10 పోస్టులకి 10 స్టిల్స్ పెట్టుకుంటా పోతే అది పోతుంది అనమాట. సో మార్కెట్లో రీయూజ్ అనేది చాలా మంచిగా చేస్తారు. సో పిస్నారీతనం అంటారు కదా, ఇది పిస్నారీతనం కాదు, ఇట్స్ స్మార్ట్ వర్క్ అనేది అంటాం. సో ఇక్కడ లైబ్రరీ ఏముంటుంది ఇస్తారంటే మీరు ఇప్పటివరకు అప్లోడ్ చేసిన ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్స్ కావచ్చు, అన్ని ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీరు ఇక్కడ కావాలంటే డేట్స్ ప్రకారంగా ఇమేజెస్, ఆడియో, వీడియో, డాక్యుమెంట్స్, స్ప్రెడ్షీట్స్, ఆర్కియాల్స్, అన్నాటైజ్ మైనర్ నువ్వు ఏమేమి అప్లోడ్ చేసినా నీ డేటా ఇక్కడ ఉంటుంది. నువ్వే కదా మొత్తం కర్త, కర్మ, క్రియ నువ్వే కాబట్టి మొత్తం వస్తుంది.
ఒకవేళ నీ ప్లేస్ లో 10 మంది ఉన్నారనుకో, నీలాగా ఈ కంపెనీలో 10 మంది చేశారనుకో, ఒక్కొక్క పర్సన్ డాటా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద సబ్జెక్ట్. సో ఇక్కడ మనకి ఏముండదు బై, ఇక్కడ మనకి ఏముండదు, అయిపోయింది ఇది కూడా. తర్వాత పేజెస్. ఈ పేజెస్ అనేది ఏం చేస్తారంటే మన గురించి మనం పెట్టుకోవాలంటే, అంటే మన హోమ్ పేజ్, మన అబౌట్ అస్ ఏంటి, నా గురించి, మా కంపెనీ గురించి ఉంటుంది. కాంటాక్ట్ అస్ అంటే ఏంది, నువ్వు మమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవుతావు అని చెప్పేసి రాస్తా. ఒకవేళ మేము ఏదైనా సర్వీసెస్ ఇస్తే సర్వీసెస్ ఏందిరా బాబు అంటాం. అంటే నేను డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఉంది కాబట్టి నువ్వు వెబ్సైట్ డిజైన్ చేస్తావా, లేకపోతే ఎస్ఈఓ చేస్తావా, యాప్ డిజైన్ చేస్తావా, ల్యాండింగ్ పేజెస్ చేస్తావా, మెటాట్స్ చేస్తావా, గూగుల్ యాడ్ చేస్తావా అని చెప్పేసి ప్రాపర్గా ఒక సెటప్ చేసి ఉంటాం అనమాట. ఇంకేదైనా ఉందనుకో ఇంకేదైనా పెడతాం. సో అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, హోమ్ పేజ్, సర్వీసెస్, ఇంకేదైనా గ్యాలరీ ఉంటే గ్యాలరీ, పోర్ట్ఫోలియో ఉంటే పోర్ట్ఫోలియో, ప్రైవసీ పాలసీ ఉంటే ప్రైవసీ పాలసీ, ఇది పెట్టుకుంటాం. మళ్ళీ ఇది ఎలా క్రియేట్ చేయాలి సార్ అంటే, మన వెబ్సైట్ కి మినిమం గ్యారంటీగా 5 పేజెస్ ఉండాలి. ఒకటి హోము, ఒకటి అబౌట్, ఒకటి కాంటాక్ట్ అస్, ఒకటి ప్రైవసీ పాలసీ, గ్యాలరీ కావాలంటే గ్యాలరీ, పోర్ట్ఫోలియో కావాలంటే పోర్ట్ఫోలియో, సర్వీసెస్ కావాలంటే సర్వీసెస్. ఇది పెట్టుకుంటే చాలు బై, వెబ్సైట్ ఈజ్ రెడీ. నేను ఒకటి రెండు దానికి చూపిస్తాను, మీరు చూడొచ్చు. వెన్ యూ క్లిక్ ఆన్ యాడ్ పేజ్, మన గురించి మనం పెట్టుకోవాలి. మీరేమైనా పెట్టారా సార్ అంటే, మేము చేసిన అవే కదా సార్. నేను ఓపెన్ ఇయర్ KKM.digital, ఇది మా సర్వీస్ వెబ్సైట్ కాబట్టి మా వెబ్సైట్ కంటెంట్ మొత్తం ఇందులో ఉంటుంది, మీరు చూడొచ్చు కావాలంటే. ఇక్కడ మీకు ఇగో సర్వీసెస్, హోము, సర్వీసెస్, అబౌట్, కాంటాక్టర్స్. మళ్ళీ ఇంకేదో ఫైల్స్ అన్నారు కదా సార్ అంటే కింద పెడతాం మేము. ప్రైవసీ పాలసీ కావాలంటే ప్రైవసీ పాలసీ, ఇగో ఇలా మేము టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది పెడతాం అనమాట. ప్రైవసీ పాలసీ కింద ఉంది, తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది. ప్రైవసీ పాలసీ అంటే ఏమన్నాను, ఎవడెవడో నీ వెబ్సైట్కి వస్తాడు, వాళ్ళ నుంచి డేటా కలెక్ట్ చేస్తావా లేదా, ఒకవేళ డేటా కలెక్ట్ చేస్తే దాంతో ఏం చేస్తావు, ఫేర్ యూసేజ్ కోసం వాడతాను, మంచి కోసం వాడతాను తప్ప చెడు కోసం వాడను అని చెప్పేసి ఒక మంచి కొటేషన్ అనేది పెడతాం. నేను ఓపెన్ తీసుకొని దీని లోపల ఏముందో మొత్తం చూడండి. మా సబ్జెక్ట్ తగ్గట్టు మేము పెట్టుకున్నాం, చిన్నగా పెట్టుకున్నాం. ఇక్కడ కూడా చూస్తే కేగర్ డిస్ట్రిబ్యూటింగ్ LLP డస్ నాట్ సెల్ ఆర్ డిస్ట్రిబ్యూట్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, డేటా మే ఓన్లీ యూజ్ ఫర్ ఇంటర్నల్ ఆర్ కమ్యూనికేషన్, అనాలిసిస్ ఆర్ సర్వీస్ రిలేటెడ్ డిస్కషన్స్, అండ్ ఓన్లీ వెన్ ఇట్ డైరెక్ట్లీ సపోర్ట్స్ యువర్ రిక్వైర్మెంట్. In situations where service execution involves tools or platforms, information may be used in a limited or relevant manner to support the process, always with context and purpose. ఒకప్పుడు ఇవన్నీ జనరేట్ చేయడానికి, ఈ కంటెంట్ రాయడానికి కొన్ని టూల్స్ వాడేటోళ్ళం. ప్రైవసీ పాలసీ జనరేటర్ ఇప్పటికీ ఉన్నాయి, డిస్క్లైమర్ జనరేటర్ ఇంకా ఉన్నాయి, టర్మ్స్ అండ్ కండిషన్ జనరేటర్ ఇంకా ఉన్నాయి, అబౌటస్ జనరేటర్ ఇంకా ఉన్నాయి, కాంటాక్టర్స్ జనరేటర్ ఇంకా ఉన్నాయి, మ్యాప్స్ జనరేటర్ ఇంకా చెప్పుకున్న పోతే వందల కొద్ది జనరేటర్లు ఉన్నాయి. ఛార్జీపీ వచ్చిన తర్వాత ఇట్లా చీపీర్ కట్టడం కొట్టి పంపించారు. అంటే పదుల కొద్ది టూల్స్ వాడేది నాకు అవసరం లేదు, వందల కొద్ది వెబ్సైట్ కూడా అవసరం లేదు. ఛార్జీపీ ఉందా, జబర్దస్త్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నా సార్ అంటే, ఇప్పుడు ఏదో మనం ఏదో రాస్తున్నాం, దాని గురించి అబౌటస్, కాంటాక్టర్స్ అనేది పెట్టాలి. పెట్టుబోయి తప్పేముంది, తప్పేముంది. వేరే కమ్మియర్ ఇక్కడ చూడండి, ఇది టైటిల్ అనమాట. నేనేం రాస్తున్నా, ABOUT, అబౌటస్ అని చెప్పేసి రాస్తున్నా. మా గురించి మేము రాసుకోవాలి. బట్ ఇక్కడ ఆల్రెడీ డేటా మా కంపెనీది ఉంది కాబట్టి నేను రాసి పెడతాను. లేదు సార్ అంటే, మన AI పవర్డ్ digital.marketing ఉంది కదా, దీని లోపల మీదికి వెళ్తే ఇంపార్టెంట్ డేటా ఉంటుంది, కోర్సెస్, వెరిఫై సర్టిఫికేట్, వెబినార్, డాష్బోర్డ్. ఒకవేళ నేను కిందికి వచ్చినాను అనుకో, ఇక్కడ ఇంకొక డేటా ఉంటుంది అనమాట. ఇగో అబౌటస్ అని వచ్చిందా, వీళ్ళు క్లిక్ ఆన్ అబౌటస్. నా స్టోరీ గురించి డేటా మాల్ ఏదో డిలీట్ చేసినట్టు, మీట్ ఏపో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అకాడమీ 100% లైవ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు, ఏదో అప్డేట్ చేస్తున్నారు వెనకాల. మేబీ అది లేకపోతే మొత్తం కనిపిస్తుంది సార్. లేకపోతే అబౌటస్, FAQs ఏమైనా ఉంటే FAQs డేటా కనిపించిందా. కాంటాక్టర్స్ ఉంటే మమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ కావాలి, దిస్ సెంట్రలైజ్ నెంబర్, వాళ్ళ నేమ్ ఏంది, ఈమెయిల్ ఏంది, మొబైల్ ఏంది, మెసేజ్ ఏంది. తర్వాత మేము ఎక్కడున్నాం సార్ అంటే, సెకండ్ ఫ్లోర్ డిమార్ట్ R3 కాంప్లెక్స్, ఒకటి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్, శ్రీహరి కాలనీ, ఎల్బీనగర్, హైదరాబాద్. తర్వాత రిఫండ్ పాలసీ, మీరు కోర్స్ కట్టిన తర్వాత రిఫండ్ పాలసీ ఉంటే నో రిఫండ్, ప్రాపర్ రీజన్ అని చెప్పి తీసుకోవచ్చు. వీ డోంట్ ఎంకరేజ్ దట్ వన్. తర్వాత ప్రైవసీ పాలసీ, నువ్వు నాకు పైసలు కట్టినావు కదా, ఒకవేళ నువ్వు నా వెబ్సైట్కి వచ్చి నువ్వు గంటల సేపు నా రికార్డింగ్ చూసినా దాని తగ్గట్టు ఏముంటుందని చెప్పేసి ప్రైవసీ పాలసీ ఇవన్నీ రాసుకున్నాం అనమాట. ఇదంతా ఏంది, ఇప్పుడు ఛార్జీని అడిగినా ఇస్తుంది, మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇది పేమెంట్ రిలేటెడ్ చాలా క్వెరీస్ వస్తాయి కాబట్టి ఇంత పగడ్బందీగా మేము రాస్తున్నాం ప్రైవసీ పాలసీ. సార్ టర్మ్స్ ఆఫ్ యూజ్, మీరు మా కంటెంట్ ఎలా యూజ్ చేస్తారు, వేరే వాళ్ళకి షేర్ చేయొద్దు, వేరే వాళ్ళకి అకౌంట్స్ షేర్ చేస్తే మీ అకౌంట్ ఎగిరిపోతాయి అన్నట్టు చాలా పకడ్బందీగా రాసుకున్నాం. ఓకేనా. ఇవన్నీ ప్రతి ఒక్క బిజినెస్ ఇవన్నీ మారుతుంటాయి కాబట్టి ఏ బిజినెస్ కి తగ్గట్టు వాళ్ళు ప్రాపర్ గా అర్థం చేసుకుని ఇవన్నీ జనరేట్ చేయాలి. ఒకప్పుడు ఇవన్నీ చేయాలంటే కంటెంట్ రైటర్లు, లేకపోతే ఆర్టికల్ రైటర్స్, లేకపోతే వీటన్నిటికీ ఒక సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటుండే. RGB వచ్చిన తర్వాత ప్రాంప్ట్ ఇస్తే జనరేట్ చేసి పడేస్తుంది, దానికి ఏం కావాలో అది చాలు. మీకోసం ఏం చేస్తున్నా, ఐ విల్ ఓపెన్ చాట్ జీపీటీ.
చాట్ జీపీటీ అనేది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసేసి ఐ లాస్ట్ ద అబౌట్ అస్, అలాగే కాంటాక్ట్ అస్, అలాగే సర్వీసెస్ ఉంటే సర్వీసెస్. సో మన వెబ్సైట్ నేమ్ ఏంటి సార్? B7 ఫుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇదే కదా. ఐ క్లిక్ ఆన్ దిస్ వన్. నేనేం చేస్తున్నా? విఆర్ ఏఐపిడిఎంఏ B7 స్టూడెంట్స్ అంటే ఆ వెబ్సైట్ కోసం రాస్తున్నా. విఆర్ ఏపీడిఎంఏ B7 స్టూడెంట్స్ జాయిన్డ్ 28th July 2026. D8 is batch timings 7:30 PM to 9 PM లేకపోతే 8:30 PM. తర్వాత మొత్తం క్వరీస్ ఉంటే క్వరీస్ ఇలా చెప్పి ఇలా రాస్తున్నాను అనమాట. ఓకేనా? వి ప్రొవైడ్ 15+ modules, MODULS modules and more. Make a about AIPDMA and B7 HIGLI. జస్ట్ మీకు నచ్చింది మీరు పెట్టుకోండి బై. బిజినెస్ కి మారుతుంది, ఇదేదో మీకు శాంపుల్ గా చెప్పాలి కాబట్టి రాసిన అంతే. అబౌట్ APDMA. AIPDMA is a practical AI-first digital marketing training academy, help students become industry ready through live online classes, real world projects. AIPDMA B7 highlights. మీ గురించి మీరు పెట్టిన వాట్ విల్ అని చెప్పేసి 15 మాడ్యూల్స్ వచ్చినాయి. సో B7 బ్యాచ్ హైలైట్స్ అని చెప్పేసి పెట్టిన అవర్ మిషన్ అవర్ మొత్తం. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కాబట్టి మొత్తం ఇలా కాపీ చేసుకొని ఇక్కడ ఏదైతే అబౌట్ అస్ అనేది ఉందో ఇక్కడ వచ్చేసి ఇక్కడ పేస్ట్ కొడితే పట్టుమని చెప్పి ప్రింట్ అయిపోతుంది. బాగుందా? ఇవి కొన్ని వచ్చినాయి. ఇది వద్దురా పోయి, నాకు డిలీట్ చేయి. ఎవరు వద్దన్నాడు? ఇది డిలీట్ చేయి. ఇట్లా ఎవరిని వద్దన్నాడా? ఇలా డిలీట్ చేయి. ఎవరిని వద్దన్నాడా? డిలీట్ చేయి. ఎవరిని వద్దన్నాడా? వద్దనలే కదా. డిలీట్ చేయి. మనం వాడిన థీమ్ అలా ఉంటుంది కాబట్టి అలా వస్తుంది. ఒకవేళ వేరే థీమ్ వాడితే వేరేలాగా వస్తుంది. అవర్ మిషన్ వద్దు, ఇట్లా ఇవన్నీ ఉంటే ఏదో అనుకుంటాడు. పెట్టు, ఎవడో ఏం వద్దన్నాడు దీన్ని. సో ఇలా మనకు కావాల్సిన పేజెస్ ని క్రియేట్ అనేది చేసుకుంటాం. ఓకేనా? ఒక్కసారి పబ్లిష్ అయిన తర్వాత మీరు కావాలంటే చూడొచ్చు. వెన్ యూ క్లిక్ ఆన్ వ్యూ పేజ్ యూ ఆర్ గోయింగ్ టు సీ ద డేటా. వచ్చిందా సార్ డేటా వచ్చిందా? సో ఇక్కడ ఏవో చుక్కలు వచ్చినాయి అనమాట. ఆ చుక్కలు ఏం చేస్తున్నా, నేను డిలీట్ చేస్తా. ఈ చుక్కలు వచ్చినాయి కదా, ఇట్లా లైన్లు ఇలా క్లిక్ చేసి ఇలా డిలీట్ కొడతా. ఎక్కడైతే అవి ఉన్నాయో లైన్లు ఇలా క్లిక్ చేసి డిలీట్ కొడతా. సెలెక్ట్ చేసుకో, డిలీట్ కొట్టు, సెలెక్ట్ చేసుకో, డిలీట్ కొట్టు, సెలెక్ట్ చేసుకో, డిలీట్ కొట్టు, సెలెక్ట్ చేసుకో. అదంతా చాట్ జీపీటీ ఫుట్ ప్రింట్స్ కాపీ పేస్ట్ చేసినప్పుడు వస్తాయి, ఏమి ఇబ్బంది పడకు. సెలెక్ట్ చేసుకో, డిలీట్ కొట్టు. ఇప్పుడు సేవ్ అని కొట్టు అండ్ యు ఆర్ గోయింగ్ టు సీ ద కంటెంట్. జస్ట్ సీ ద కంటెంట్. సో పేజెస్ అనేది ఓపెన్ చేసిన బాయ్. వచ్చిందా? ఇంతకు ముందు కూడా కరెక్టే, కానీ ఇక్కడ ఏవో లైన్లు ఏవో డిస్టర్బెన్స్ లాగా ఉన్నాయి. అది డిజైన్ కాదు, అది యాక్సిడెంటల్ లైన్స్, ఏదో చాట్ జీపీటీ ఇచ్చిన ఫుట్ ప్రింట్ అనుకున్నా. నేను దాన్ని డిలీట్ చేస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో. అర్థమైందా సార్? ఇలాగే ప్రతి ఒక్క పేజ్ ని క్రియేట్ చేసుకుంటాం. అబౌట్ అస్ గురించి రాసిన, కాంటాక్టర్స్ గురించి కాంటాక్టర్స్ రైట్ అబౌట్ కాంటాక్టర్స్. కొంతమంది తక్కువ పెట్టుకుంటారు, కొంతమంది ఎక్కువ ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటారు, కొంతమంది ఇంకొంచెం సోది ఎక్కువ రాసుకుంటారు. ఎవరిష్టం వాళ్ళది బై. CONTCT కాంటాక్టర్స్ అని చెప్పేసి రాస్తున్నా, అది కాంటాక్టర్స్ పేజ్ క్రియేట్ చేస్తుంది. ఇది కూడా ఒకప్పుడు రాయడానికి చాలా ఇబ్బంది పడేటోళ్ళు. అది ఇక్కడ కాంటాక్టర్స్ కి కాపీరైట్ రాదు, అబౌటర్స్ కి కాపీరైట్ రాదు. నీ కోసం నువ్వు పెట్టుకుంటున్నావు, అది వేరే వాళ్ళ కంటెంట్ కాదు, నీ కోసం నీ కంటెంట్, నీ కంపెనీ కోసం నీ కంటెంట్. దానికి కాపీరైట్ కామన్ కంటెంట్ రాదు. సో లైట్ తీసుకొని ప్రాపర్ గా పెట్టండి. వేరే వాళ్ళ కాపీ కంటెంట్ తీసుకొని నీ వెబ్సైట్ లో పెట్టుకున్నాం అనుకో, అది డూప్లికేట్ కంటెంట్, కాపీ కంటెంట్, ప్లాగరైజ్డ్ కంటెంట్ అంటారు. సో మన వెబ్సైట్ లోపల మన గురించి పెట్టుకుంటే ఎలాంటి కాపీరైట్ రాదు. ఇక్కడ గన్ షాట్ గా మీరు చాట్ జీపీటీని వాడి పెట్టవచ్చు. కానీ నిన్న మొన్న మనం పెట్టే కంటెంట్ పెట్టాం కదా, చాట్ జీపీటీకి ఇచ్చేసి ట్రైన్ చేసి డేటా తీసుకున్నాం. అది మాన్యువల్ గా చేసేది ఆటోమేట్ చేసాము అంతే, చాట్ జీపీటీకి ఇచ్చి. అంటే ఆటోమేటిక్ గా కంటెంట్ జనరేట్ చేసాము. కానీ దాని కూడా కొంచెము కంటెంట్ స్ట్రాటజీ అనేది ఉంటుంది. అది మీకు అప్కమింగ్ సెషన్స్ లో చెప్తాను. అది వన్ డేలో మనం నేర్చుకోలేమన్నమాట. మెల్లమెల్లగా ఇంజన్ హీట్ ఎక్కుతుంది కదా, మెల్లమెల్లగా సబ్జెక్ట్ లో తీసుకొని పోతాను. సో ఇక్కడ సార్ ఏమంటున్నారంటే ఎసెన్షియల్ పేజెస్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ గా మనకు కావాల్సిన ఇన్పుట్స్ గట్టిగా ఎక్కువ ఇచ్చేసి అక్కడ వచ్చిన కంటెంట్ డైరెక్ట్ మన వెబ్సైట్ లో పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి చాలు. సో ఇక్కడ కాంటాక్ట్ అస్ అనేది ఉంది. కాంటాక్ట్ అస్ లో కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డేటా ఉంది. నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాపీ చేసుకొని అది కాపీ తీస్తాను. ఇంకొక పేజ్ అనేది క్రియేట్ చేయాలి. ఐ విల్ కమ్ హియర్, ఐ విల్ గో బ్యాక్, I will go back. Add page. అది కాంటాక్టర్స్ కాబట్టి CONTS ఇది కాంటాక్టర్స్ అని చెప్పేసి సారీ ఏదో టెంప్లెట్స్ వస్తాయి, అది మళ్ళీ మనం చూసుకుందాం బై.
ఐ కమ్ అండ్ పేస్ట్ ద డేటా. వచ్చింది ఆ డేటా మొత్తం. ఇది ఒకటి ఏదో పెద్ద సోది ఉంది, డిలీట్ చేద్దాం భయ్, మనకు వద్దది. కంట్రోల్ జెడ్. ఇక్కడ నేను ఒక మ్యాప్ పెట్టాలి. మ్యాప్ పెట్టాలంటే ఏం చేయాలి? ఐ క్లిక్ హియర్ 967676 ఇదేదో వేరేది. మన కంపెనీ పేరు వచ్చేసి 7995998005. మన కంట్రీ కోడ్ వచ్చేసి +91 అనమాట. మార్నింగ్ ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా, ప్రాజెక్ట్ ఒక డేటా డంప్ అయింది. ఏదో ఒకటి సార్, మనకి ఇన్ఫో లేదు, అడ్మిన్ సపోర్ట్ ఉంది. ఫ్యూచర్ వి ఆర్ గోయింగ్ టు టేక్ సమ్ మోర్ మెయిల్స్ అనమాట. ప్రస్తుతం ఇక్కడ ఏముంది సార్ అంటే ఎస్యూపిపిఓ ఆర్టీ సపోర్ట్. మీరు ఎంత డీటెయిల్ గా ఇస్తే అంత కంటెంట్ ఉండాలి. సో చాట్‌జీపీటీకి ఎక్కువ ఐడియాస్ ఇచ్చి తీసుకునే బదులు మీ మైండ్ లో ఉన్నవన్నీ ఇవ్వండి. పిచ్చి గీతాలన్నా సరే, నోట్స్ అన్నా రాయాలి. ఇంకా మీకు సింపుల్ గా చెప్పాలంటే, మీరు కొన్ని సినిమా మూవీస్ లో చూస్తుంటారు. నీకు నచ్చిన క్వశ్చన్ 10 సార్లు రాయరా భయ్, మేము పాస్ అన్నా చేస్తాము, నువ్వు వైట్ పేపర్ ఇస్తే మేము పాస్ చేయలేమురా అంటాడు. ఇక్కడ కూడా చాట్‌జీపీటీ దగ్గర నుంచి మీరు బెస్ట్ అవుట్పుట్ తీసుకోవాలంటే, ఫస్ట్ మీకు ఏం కావాలో, మీకు వచ్చి రాని ఇంగ్లీష్, వచ్చి రాని తెలుగు, ఏది కావాలంటే అది అడగండి. మీరు వాయిస్ ఆన్ చేసి సెర్చ్ చేస్తారా, టెక్స్ట్ టైప్ చేస్తారా, మీ ఇష్టం. అది ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసి నీకు తగ్గట్టు ఇస్తుంది. కొంచెం యూనిక్నెస్ యాడ్ చేస్తే సూపర్ గా వస్తుంది. అదంతా ఫ్యూచర్ లో ఎలా చేయాలో మీకు చెప్తాను. కానీ ఇక్కడ ఏంటి, నేను ఒక మ్యాప్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. మ్యాప్ అనేది ఎట్లా యాడ్ చేయాలి? మళ్ళీ అదేం బ్రహ్మ విద్య కాదు, జస్ట్ ఎంబెడ్ డేటా. ఫస్ట్ మన లొకేషన్ ని తీసుకోవాలి. మస్ట్ మన లొకేషన్ ని తీసుకోవాలి. వెన్ యూ కమ్ హియర్, నేను ఇంకాగ్నిటో మోడ్ తీసుకుంటున్నా. ఐ విల్ కమ్ హియర్, ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ACADMY అకాడమీ. వెన్ ఐ టైప్ ఏ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ, ఇది మన కంపెనీ. మళ్ళీ గూగుల్కి ఎలా తెలుసు? ఇది మనదే కదా. 48 రివ్యూస్ ఉన్నాయి. థ్యాంక్స్ అండి ఎవరైతే మమ్మల్ని నమ్మి పే చేసి మీకు కావాల్సిన సబ్జెక్ట్ తీసుకుంటున్నారో. రియలీ హ్యాపీ. ఇదైతే ఉంది. సో యాక్చువల్గా అయితే మార్నింగ్ 9:30 10కి స్టార్ట్ చేస్తాం, ఈవినింగ్ 6:30కి క్లోజ్ చేస్తాము. ఇక్కడ రివ్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న లొకేషన్ మేము పెట్టాలన్నమాట. ఇక్కడ ఉన్న లొకేషన్ మేము పెట్టాలి. ఏం చేస్తాము? ఇక్కడ ఈ లొకేషన్ మీద ఇలా క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి మ్యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఇక్కడ షేర్ ఉంటుందా, షేర్ అని చెప్పి క్లిక్ చేసుకొని ఇక్కడ URL కూడా కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకొని ఏం చేస్తారు? ఎంబెడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఏం చేసుకోవచ్చు? ఎంబెడ్ చేసుకోవచ్చు, మ్యాప్ ని ఎంబెడ్ చేసుకోవచ్చు, లింక్ ద్వారా ఎంబెడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ కాంటాక్టర్స్ దగ్గర ఏం చేస్తున్నా, ఇక్కడ మ్యాప్ అనేది యాడ్ చేస్తుంది. మ్యాప్ అనేది యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది. ప్లస్ అని చెప్పేసి తీసుకోండి. తీసుకున్న తర్వాత EMBD ఎంబెడ్ అంటాం. అంటే ఒక వెబ్సైట్ లో ఉన్న కంటెంట్ మన వెబ్సైట్ లో పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలంటే ఒక లింక్ ఇవ్వాలి, లేకపోతే కోడ్ ఇవ్వాలి. కోడ్ వరకు అయితే కోడ్, లింక్ వరకు అయితే లింక్. ఎంబెడ్ తీసుకొని ఎంబెడ్ లోపల ఒక లింక్ అడుగుతుంది. ఆ లింక్ ఇచ్చినాం అనుకో, తప్పమని చెప్పి ప్రింట్ చేస్తుంది. చూడండి, ఆటోమేటిక్గా ప్రింట్ చేస్తుంది. చూడండి. సరే, ఇది రాలేదంట, కన్వర్ట్, ఇది రాలేదంట. సో ఇలాంటి కేసెస్ ఏం చేస్తాం తెలుసా? దీన్ని డిలీట్ చేస్తాం. వస్తే హ్యాపీ, రాకపోతే లైట్. దీన్ని ఇట్లా డిలీట్ చేసేసి ఏం చేస్తాం తెలుసా? ఎంటర్ కొట్టేసి వీఆర్ గోయింగ్ టు యాడ్ ద కోడ్ అనమాట. ఏం యాడ్ చేస్తాం? కోడ్ యాడ్ చేస్తాం. కమ్ హియర్, ఇక్కడ కోడ్ అని చెప్పేసి రండి. COD కోడ్ HTML కస్టమ్ HTML అనేది ఉంటుంది. క్లిక్ ఆన్ కస్టమ్ HTML, ఎడిట్ HTML. ఇక్కడ మీరు ఏదైతే రాస్తారో అది ఆటోమేటిక్గా ఫుల్ చేస్తుంది. సో ఈ కోడ్ అనేది ఎట్లా రాయాలి సార్ అంటే, ఆన్సర్ ఈజ్ సింపుల్. ఇక్కడ డైరెక్షన్స్, సేవ్, నియర్ బై, సెండ్ టు ఫోను, తర్వాత ఇక్కడ షేర్ అనేది ఉంది. షేర్ అని వచ్చిన తర్వాత ఎంబెడెడ్ మ్యాప్ ఉంటుంది పక్కన. దీన్ని ఇట్లా కాపీ చేసుకొని మీకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు. సో మనది ఎల్బీ నగర్ మెయిన్ రోడ్, ఎగ్జాక్ట్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద డేటా. ఇది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ సార్ ఇది. సో ఇది ఎంతవరకు జూమ్ అయినా అంతవరకు. ఏదైనా ల్యాండ్ మార్క్ వచ్చేటట్టు పెట్టుకుంటున్నా. సో దిస్ ఇస్ ద ల్యాండ్ మార్క్ అనుకుందాము. ఏదో ఒకటి దీన్ని ఇట్లా కాపీ చేసుకొని, ఇట్లా HTML ని కాపీ చేసుకొని, వెన్ ఐ కమ్ హియర్, వెన్ డ్రాప్ దట్ కంటెంట్, క్లిక్ ఆన్ అప్డేట్. వచ్చేసింది సార్. అయితే కేల్కతం దుకాణం బంద్ వచ్చిందా? సో ప్రతి ఒక్కటి చాలా సింపుల్. కొంతమంది ఫార్మ్స్ పెట్టుకుంటారు. ఆ ఫార్మ్స్ అనేది ఎట్లా పెట్టాలి, ఇండస్ట్రీ లెవెల్ ఎలా పెట్టాలో కూడా చెప్తాను. సో దిస్ ఇస్ ద సబ్జెక్ట్. క్లిక్ ఆన్ పబ్లిష్ అని కొడితే పబ్లిష్ అయిపోతుంది. అలాగే కాంటాక్టర్స్, అలాగే ప్రైవసీ పాలసీ, అట్లాగే నీకు ఏం కావాలో అది. సో అది నీకు మొత్తం చాట్‌జీపీటీతో తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో హోమ్ తెలుసు, అబౌట్ అస్ తెలుసు. హోమ్ నీకు కావాల్సింది పెట్టుకుంటావు. అబౌట్ అస్ కాంటాక్టర్స్ చెప్పిన PRIVSA ప్రైవసీ పాలసీ అని చెప్పేసి రాస్తున్నా. ఒక్కసారి దాన్ని ట్రైన్ చేసినామో వస్తూనే ఉంటుంది. ఎఫెక్టివ్ డేట్ ఈ రోజు ఎప్పుడు పెడితే అప్పుడు. మన కోర్సు స్టార్ట్ అయింది 28 జూలై కాబట్టి 28 జూలై అని చెప్పేసి వచ్చింది. వెల్కమ్ టు ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ, యువర్ ప్రైస్ ఇస్ ఇంపార్టెంట్ టు అస్. అంటే నీ సెక్యూరిటీ నేను మంచిగా చూసుకుంటారా పోయి, నీకు ఏం దోకా లేదు అంటున్నా. ఇన్ఫర్మేషన్ వితౌట్ ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, సిటీ అండ్ స్టేట్, తర్వాత కోర్స్ ఎంక్వైరీ డీటెయిల్స్, పేమెంట్ ఇన్ఫర్మేషన్, హాబీస్ ఇన్ఫర్మేషన్, కుకీస్, పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, చిన్న మెమరీ స్టోర్ చేస్తుంది. మీ నేమ్ని, మీ మొబైల్ నెంబర్ని, మీ కార్డ్ డీటెయిల్స్ అన్ని స్టోర్ చేస్తుంది. మా దగ్గర ఉండదు. మీరు బ్రౌజర్లో పెడితే మీ బ్రౌజర్లో ఉంటుంది, మా బ్రౌజర్ ఉంటుంది. ఒకవేళ మీరు పేమెంట్ కట్టారు కాబట్టి
ఆ పేమెంట్ కట్టిన ప్రూఫ్ రిసిప్ట్ అన్ని మా దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడ వరకు డేటా క్యాప్చర్ అవుతుంది తప్ప మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ మా దగ్గర ఉంది. ఎందుకంటే వీఆర్ యూజింగ్ రేజార్ పే పేమెంట్ గేట్వే. ఇలాంటి సెక్యూరిటీ కాంప్లికేషన్స్ రాకుండా ఇంటిగ్రేటెడ్ విత్ సెక్యూరిటీ పేమెంట్ గేట్వే. సో మీరు మాకు 100 రూపాయలు కడితే 100 రూపాయలు రాదు, 2% ట్రాన్సాక్షన్ ఫీజుకి పోతుంది. మధ్యలో ఎవడో ఉండి మీ దగ్గర నుంచి పేమెంట్ తీసుకొని మాకు ఇస్తాడు కదా, ట్రాన్సాక్షన్ ఫీజు అంటాం 2% పోతుంది. 1.98% అంటే 0.2% పోను 1.98% మాకు కట్ అవుతుంది. 1,00,000 వస్తే 1,00,000 రూపాయలు మా అకౌంట్లోకి రాదు, 98,000 వస్తుంది మాకు. మిగిలిన 18% జిఎస్టీ పోతుంది, అంటే 20% పోతుంది. 5% ప్లాట్ఫామ్ ఫీజు. మీరు ఏదైతే www.aa4digital.marketing వాడుతున్నారో దాని లోపల మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రికార్డింగ్ చూస్తుంటారు కదా, ఎలాంటి ఇష్యూస్ లేకుండా సెక్యూరిటీ పరంగా మీ డేటా సేఫ్ పరంగా దాంట్లో 5% పోతుంది. సో మీరు 100 రూపాయలు కడితే 25 రూపాయలు బయటికే పోతుంది, మిగిలిన 75 రూపాయలు మాకు వస్తుంది. అంత అంత సెక్యూరిటీగా ఆలోచిస్తున్నాం సార్. ఇది నేనని కాదు, మార్కెట్లో కొన్ని వందల కోట్ల బిజినెస్ కి ఐ హావ్ డెలివర్డ్ దిస్ సాఫ్ట్వేర్ అన్నమాట. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఇదంతా యాజ్ ఇట్ ఈస్ గా తీసుకొని పెడితే అయిపోతుంది. సరే మీకు ఇది అర్థమైంది. తర్వాత ఏం చేస్తున్నా, సర్వీసెస్. ఓకే, నేను సర్వీసెస్ ఇస్తే సర్వీసెస్ క్రియేట్ చేయాలి, డేటా పెట్టాలి. అర్థమైందా సార్ ఇదంతా? సో మీకోసం ఇది కూడా డిజైన్ చేస్తాను, మళ్ళీ అడగండి. ఎందుకంటే ఇంత డీటెయిల్ గా చెప్తున్నా, మీకు అర్థం కావడానికి ఇంత డీటెయిల్ గా చెప్తున్నా. ఎఫెక్టివ్ డేట్ ఇదంతా ఎందుకు చెప్తున్నానో కూడా మీకు అర్థమైపోతుంది. మళ్ళీ కమ్ హియర్, గో బ్యాక్, గో బ్యాక్. ఎంబెడ్ అంటే వేరే వెబ్సైట్ లో ఉన్న డేటాని మన వెబ్సైట్ లో పెట్టుకునే దాన్ని ఎంబెడ్ అంటాం అనమాట. ఒక డేటాని ప్రింట్ చేసేదాన్ని ఎంబెడ్ అంటాం. వేరే దగ్గర ఉన్న డేటాని మన వెబ్సైట్ లో పెట్టుకోవడానికి ఎంబెడ్ అంటాం. మీరు బయట కొన్ని ఆర్టికల్ చూస్తుంటారు, మోడీ గారి పోస్ట్ పెట్టుకుంటారు, సెలబ్రిటీ ఫోటోస్ పెట్టుకుంటారు, ట్విట్టర్ అకౌంట్ పెట్టుకుంటారు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బయట ఉన్నది వీళ్ళ వెబ్సైట్ లో పెట్టుకుంటారు. దట్ ఈస్ ద ఫార్మేట్ ఆఫ్ ఎంబెడ్ కంటెంట్ అనమాట. ఓకేనా? ఇక్కడ యాడ్ పేజ్ అనేది రాస్తున్నాను, నాకు ప్రైవసీ పాలసీ కావాలి. ఐ విల్ రైట్ ద ప్రైవసీ పాలసీ. రాసి చూసాం, ఆల్రెడీ డేటా ఉంది, కాపీ పేస్ట్ ఎక్కువ ఏం లేదు. సో ఇక్కడ ఏం రాస్తున్నా నేను, ఇదంతా ఆడేదో డిజైన్ చేస్తుండు, తర్వాత తెలుసుకున్నాం. సో PRIVA ప్రైవసీ పాలసీ. ఐ కమ్ హియర్, ఐ పేజ్ ద డేటా. వచ్చిందా? మీకు ఏది కావాలంటే అది పెట్టుకోండి, లేకపోతే డిలీట్ చేయండి. సో ఇక్కడ ఏదైతే మీకు చెప్తున్నానో ఇంకొంచెం 10 నిమిషాలు కూర్చుంటే డేటా సెగ్రిగేట్ చేసుకొని ముందుకు వెళ్తా. ఫస్ట్ కంటెంట్ ఎలా చేసాం, ఇక్కడ కూడా అన్ని కంటెంట్ అలాగే చేస్తాం. ప్రతి ఒక్క కంటెంట్ చెప్పుకుంటా పోతే మన క్లాసెస్ కావు కదా, ముందు కూడా వెళ్ళలేము. ట్రై టు అండర్స్టాండ్. ఐ విల్ రిపీట్, ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ వన్ కంటెంట్. యూ కెన్ అప్లై ద సేమ్ కంటెంట్ ఫర్ మల్టిపుల్ కంటెంట్స్. ఓకేనా? డన్. కంగ్రాట్స్. అయిపోయిందా? కంగ్రాట్స్. రేపు చూస్తా, రేపు చూస్తా, నేను చూస్తా, చెక్ చేస్తా. వాబిఫై కదా చెప్తున్నా, క్లాస్లో చెప్తున్నా టూల్. హాఫ్ అన్ అవర్. సో దిస్ ఇస్ అవర్ టూల్ సార్. నా ఫ్రెండ్ మేము కలిసి చేస్తున్నాం. దిస్ ఇస్ ద వాట్సాప్ అఫీషియల్ ఏపీఐ ప్లాట్ఫామ్ అనమాట. B2B సర్వీసెస్ చేస్తున్నాము. స్మార్ట్ వాట్సాప్ బిజినెస్ సింప్లిఫైడ్. టెస్టింగ్ జరుగుతుంది, ఈ ప్రోడక్ట్స్ కూడా లాంచ్ చేస్తాం, కొంచెం టైం పడుతుంది. రియల్ టైమ్ ఇండస్ట్రీస్కి ఏం కావాలి అలా చేయాలి, టెస్టింగ్ ఫార్మేట్ ఉంది, నాట్ అప్ టు ద మార్క్. టెస్ట్ చేసి గట్టిగా ఇస్తాం అనమాట. రియల్ టైమ్ వాట్సాప్ బిజినెస్ ఏపీఐ వీఆర్ గెట్టింగ్ సమ్ వాట్సాప్ ఆథరైజ్డ్ ఆల్సో, టేక్ సమ్ టైం, ఇప్పుడు కాదు, 3 to 4 months లో మొత్తం సెటప్ అయిపోతుంది. దిస్ అఫీషియల్ వాట్సాప్ ప్లాట్ఫామ్. ఒక థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని లీగలైజ్డ్ ఫార్మేట్ వెళ్తున్నాం అనమాట. ఫ్రెండ్ డిజైన్ చేశాడు, వీఆర్ చెకింగ్ సమ్ గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్. ఏం చేయలేదు, మా ఫ్రెండ్ చేశారనమాట, భాస్కర్ రెడ్డి అని చెప్పేసి, వంగ భాస్కర్ రెడ్డి. వీఆర్ కొలాబరేటింగ్ అండ్ డూయింగ్ సమ్ గుడ్ థింగ్స్ ఆల్సో. ఏ టూల్స్ ఉన్నాయి, వాట్సాప్ అడ్వాన్స్ ప్లాట్ఫామ్స్ ని కూడా మేము డిజైన్ చేస్తున్నాము విత్ మెటా పాలసీస్ ఆల్సో. ఓకేనా? మెటా లోపల ఏదైతే అప్డేట్ వస్తుందో దాని తగ్గట్టు ఈ సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ అయిపోతుంది. ఇది మీకున్న వెంకట చిన్మయ దేవా కూడా ఎవరికి తెలియదు ఈ సాఫ్ట్వేర్. ఓకేనా బాబు దేవా, ఇది మనదేనయ్యా. ఓకేనా? టైం పడుతుంది. కానివ్వండి కానివ్వండి. ఓకేనా? యా, డన్. నాకు సంబంధం లేదు. ఓకే, డన్. రైట్. సరే. సో వెబ్సైట్ ఒకటే కాదు సార్, చాలా ఉన్నాయి మార్కెట్లో బిజినెస్ ని క్యాప్చర్ చేయడానికి. ఒక్కొక్కటి తీసుకొని వస్తున్నాం మార్కెట్లో. ఓకేనా? డన్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే, మీకు అర్థమైంది ఇదంతా.
ఇదంతా అర్థమైంది. ప్రైవసీ పాలసీ కూడా సబ్మిట్ చేసిన వచ్చింది. ఇంకొక పేజ్ ఉంది, సర్వీసెస్ అన్న. చాట్ జీపీటీ ఆన్సర్ ఇచ్చింది. కమ్ ఇయర్, ఐ విల్ కాపీ ఎవ్రీథింగ్. యాడ్ పేజ్, కమ్ ఇయర్, SCRVICS సర్వీసెస్ అని చెప్పేసి రాసేసి ఇలా పేస్ట్ అని కొట్టినా. ఇంకా మీకు ఇది ఎట్లా చేయాలో తెలుసు కాబట్టి అని తీసేసి పబ్లిష్ అని కొడుతున్నా. సో ఇక్కడ పెట్టడం కాదు, ఇది వెబ్సైట్ లోపల చూపించాలి. మీరు నిన్న పెట్టిన బ్లాగ్స్ కావచ్చు, ఇక్కడ పెట్టిన మీన్ ఐటమ్స్ కావచ్చు, లోపల రాసుకుంటే ఏం కనిపిస్తుంది? ఏం కనిపించదు. దీనికోసమే టెక్నికల్ ఎస్ఈఓ పవర్ఫుల్ సెషన్ ఉంటుంది. ఆ సెషనే 2-3 గంటలు ఉంటుంది, 5-10 నిమిషాల టాపిక్ కాదు. ఎందుకు సార్ ఇలా చెప్తున్నారు? అసలు మన వెబ్సైట్ లోపల ఉన్న కంటెంట్ అంతా, దాని లోపల కొన్ని లక్షల కోట్ల కంటెంట్, అమెజాన్ లోపల కంటెంట్ కొన్ని లక్షల కొద్ది ఉంటుంది, క్రోర్స్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కానీ వెబ్సైట్ ఏం కనిపిస్తుంది? కొంచెం కంటెంటే కనిపిస్తుంది. దానిలో ఒక టెక్నికల్ ఎస్ఈఓ ఎలా చేస్తారు, గూగుల్కి ఎలా తెలుస్తుంది, గూగుల్ లోపల ఆన్సర్స్ ఎలా ఉంటుంది, అది మీకు టెక్నికల్ ఎస్ఈఓలో మినిమం 3-4 గంటల సెషన్ ఉంటుంది. అది మీకు యూట్యూబ్ మొత్తం ఎక్కినా తిప్పితే అర్ధగంట సెషన్ కూడా దొరకదు. ప్యూర్ టెక్నికల్ కంటెంట్ అన్నమాట. ఓకేనా? అలాంటి సబ్జెక్ట్ కూడా కవర్ అవుతుంది. అది 1 డేలో రాదు. 1 మినిట్ సార్, ఏమైంది? దేవా ఒక్కసారి మ్యూట్ చేయవా? దేవా ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏమంటున్నా సార్ అంటే, అమెజాన్, ఫ్లిప్కార్ట్ మీరు ఏది తీసుకున్నా కానీ కోట్ల కొద్ది కంటెంట్ ఉంటుంది. దాన్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసి మన వెబ్సైట్ లోపల ఎలా పెట్టాలనేది టెక్నికల్ ఎస్ఓలో చాలా డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ కూడా ప్రస్తుతం ఉన్న కంటెంట్ తగ్గట్టు ఎలా పెట్టాలో కూడా చెప్తాను. కొంచెం నాకు టైం ఇవ్వండి, ఓకేనా? ఎందుకంటే ప్రతి ఒక్కటి ప్రాపర్ ఫ్లోలో, ఏ తర్వాత బి, ఏబిసిలు నేర్చుకున్న తర్వాత వర్డ్, వర్డ్ వచ్చిన తర్వాత సెంటెన్స్, సెంటెన్స్ వచ్చిన తర్వాత పారాగ్రాఫ్లు, తర్వాత మొత్తం సోది రాయడం, ఇవన్నీ తెలుసు. ఒకటే రోజు వర్డ్, ఒకటే రోజు సెంటెన్స్ నేర్చుకోలేదు. కాబట్టి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి 5 నుంచి 10 ఇచ్చి పంపించే సబ్జెక్ట్ అయితే నాది. సో ట్రై టు అండర్స్టాండ్ సమ్ టైమ్ ప్లీజ్, ఓకేనా? డన్. సో ఇది మీకు అర్థమైంది, సూపర్. ఐ విల్ గో బ్యాక్. ఇక్కడ చూస్తే అబౌట్ అస్, అపాయింట్మెంట్, కాంటాక్ట్ అస్, మనం చేసిన కంటెంట్ అంతా ఉంది. డూప్లికేట్ కంటెంట్ కూడా, ఫస్ట్ వచ్చిన కంటెంట్ కూడా ఉంది. మళ్ళీ ఎలా చేయాలి సార్? ఇక్కడ డేట్ ఫిల్టర్ చేస్తే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ కూడా వస్తుంది. నీకు కావాల్సిన కంటెంట్ పెట్టుకో, తర్వాత పీకేసుకో. సర్వీసెస్ అనేది అంటే ఈరోజు ఆగస్టు 6th అంటే సర్వీసెస్, ప్రైవసీ పాలసీ, కాంటాక్ట్ అస్, అబౌట్ అస్, సర్వీసెస్ ఎలిమెంటర్. నాకు ఇదొద్దు, ఇదంతా నేను చేయలే, ఇది నేను చేయలే, ఇది ఫ్రంట్ పేజ్ ఉండనివ్వండి. అపాయింట్మెంట్ వద్దు, కస్టమర్ క్యాబినెట్ వద్దు, హోమ్ సుబ్బు, శాంపుల్, ప్రైవసీ పాలసీ డ్రాఫ్ట్ ఉంది, ఇవన్నీ నాకు వద్దు. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు చేసిన 5th ఆగస్టు, ఈరోజు చేసింది ఏంటి? 6th ఆగస్టు. టైం మర్చిపోండి, తర్వాత చెప్తా. ఇవన్నీ నేను చేయలేదు. ఎలిమెంటర్ అనే వర్డే టచ్ చేయలేదు, జస్ట్ కాపీ పేస్ట్ అనేది చేసిన. దీని లోపల ఎడిటర్స్ ఉంటాయి, క్లాసిక్ ఎడిటర్, బ్లాక్ ఆర్ గుడెన్బర్గ్ ఎడిటర్, ఎలిమెంటర్ ఎడిటర్, అట్లా మల్టిపుల్ ఎడిటర్స్ ఉంటాయి. ఆ టాపిక్ కూడా చెప్తాను. ఫస్ట్ టాపిక్స్ అవనివ్వండి, ఓకేనా? డన్. క్లిక్ హియర్, మూవ్ టు ట్రాష్, అప్లై. అంటే ఇప్పుడు మనం చేసిన వెబ్సైట్స్ వరకు, మనం చేసిన కంటెంట్ వరకు ఇక్కడ ఉంది. నేను సర్వీసెస్ ఓపెన్ చేసి, ఇది మనం రాసుకున్న సర్వీసెస్ సార్, ఇప్పుడు నేను డిజైన్ చేసుకున్న సర్వీసెస్ అన్నమాట. ఇది సర్వీసెస్. యాక్చువల్గా ఇట్లా పెట్టదు వరస్ట్గా, జస్ట్ మీకు చెప్తున్నా అంతే, డీటెయిల్గా చెప్తున్నా. ఎలా పెట్టాలో కూడా చెప్తాం మేము, ఓకేనా? ప్రైవసీ పాలసీ ఇది బాగానే పెట్టుకున్నా భయ్, ఇది బాగానే రాసుకున్నాం. ఇదైతే సూపర్గా ఉంది, నథింగ్ టు వరీ. అట్లా మనం డిజైన్ చేసినవన్నీ రాసుకున్నాం ఇక్కడ, నథింగ్ టు వరీ. సో పేజెస్ కాన్సెప్ట్ కూడా అయింది. మళ్ళీ పేజెస్కి ఇక్కడ కేటగిరీస్, ట్యాగ్స్ ఉండవు. పోస్ట్లకైతే ట్యాగ్స్, కేటగిరీస్ అన్నీ ఉంటాయి. ఫీచర్డ్ ఇమేజ్ కూడా ఉంటుంది. పేజెస్కి కూడా ఈ టైటిల్, డిస్క్రిప్షన్, కంటెంట్ మొత్తం ఉంటుంది. ఫీచర్డ్ ఇమేజ్ కూడా ఉంటుంది. కానీ కేటగిరీస్, ట్యాగ్స్ అయితే ఉండవు. దట్ ఈస్ ద డిఫరెంట్ ఇన్ సిఎంఎస్ ప్లాట్ఫామ్స్, ఓకేనా? తర్వాత కామెంట్స్. ఈ ప్రస్తుతం ఇక్కడ ఎట్లాంటి కామెంట్ లేదు కాబట్టి ఐ కాంట్ డూ ఎనీథింగ్. కామెంట్స్ ఆర్ నల్, జీరో. ప్రస్తుతం ఆడేదో వర్డ్ ప్రెస్ కామెంటర్ అని చెప్పేసి నాకు నచ్చదే పెడతా, లేకపోతే డిలీట్ చేస్తా. ఇదంతా ఆటోమేటిక్ గా జరగాలి. మంచి కామెంట్సే పెట్టుకోవాలి. ఏదైనా అడల్ట్ గా పెట్టినా, తిట్టినా, కొట్టినా, చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్ గా డిలీట్ చేయాలి. కాబట్టి డిలీట్ చేసేస్తా. ప్రస్తుతం ఇది ఏంటంటే మాన్యువల్ గా డిలీట్ చేస్తున్నా కామెంట్స్. క్లిక్ ఆన్ డిలీట్ చేస్తున్నా, డిలీట్ అయిపోయింది. ఇక్కడ షూ ర్యాంక్,
షూర్ కుకీ అని చెప్పేసి థీమ్స్ ద్వారా వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అపిరెన్స్కి వెళ్ళేసి ఒక ఫ్రీ థీమ్ ఇన్స్టాల్ చేస్తా సార్. థీమ్స్కి వెళ్ళేసి ఒక ఫ్రీ థీమ్ యాక్టివేట్ చేస్తా, మీకు అర్థమైపోతుంది సబ్జెక్ట్. క్లిక్ ఆన్ యాక్టివేట్. ఫ్రీ థీమ్ యాక్టివేట్ చేస్తా, ఎందుకంటే ఇవన్నీ అడిషనల్ ఎలిమెంట్స్ ఉంటాయి. నేను దాని తగ్గట్టే చెప్పాలి, వేరేవన్నీ వస్తే పోతాయి మధ్యలో. ఓకేనా? సో ఇప్పుడు నేను ఆస్ట్రా ఇన్స్టాల్ చేస్తే దాని లోపల షూర్ ఫార్మ్స్ అని చెప్పి అదని ఇదని చెప్పి చాలా వచ్చినాయి ప్లగిన్స్. కాబట్టి ప్లగిన్స్ కూడా నాకు కావాల్సిన ప్లగిన్సే పెట్టుకుంటా, మీకు అర్థమైపోతుంది. కొంచెం నాకు 2 days టైం ఇవ్వండి. సాటర్డే వరకు, ఇప్పుడు ఫ్రైడే కదా, సాటర్డే వరకు యూ ఆర్ గోయింగ్ టు గెట్ అ ఫుల్ క్లారిటీ. సో నాకు అకిస్మెట్ వద్దు, నాకు ఎలిమెంటర్ వద్దు, ఫస్ట్ డియాక్టివేట్. ఎలిమెంటర్ మనం చేయలే, ఆ థీమ్తో పాటు ఆటోమేటిక్గా టెంప్లెట్ కోసం డంప్ అయింది. హలో డాలీ వద్దు, లేట్ పాయింట్ కూడా మనకు వద్దు. నాకు స్టార్టర్ టెంప్లెట్ కూడా వద్దు, ఇవన్నీ డిలీట్ చేస్తే నా డిజైన్ కూడా పోతుంది. పోతే పోని, మళ్ళీ చూసుకుందాం. సో డియాక్టివేట్, ఒక్క నిమిషం డియాక్టివేట్ కొట్టాలి. డియాక్టివేట్, ఎందుకంటే డైరెక్ట్ డిలీట్ చేయలేవు, ఫస్ట్ దాన్ని డియాక్టివేట్ చేసి తర్వాత డిలీట్ చేయాలి. డియాక్టివేట్ అయింది. తర్వాత షూర్ కుకీస్. కుకీస్ అంటే కింద నోటీస్ వస్తుంది, అది మళ్ళీ చెప్తాను, ఎండింగ్లో చెప్తాను. కొన్ని టాపిక్స్ ఎండింగ్లో వస్తాయి సార్, కొంచెం ఇబ్బంది పడకండి, జస్ట్ హోల్డ్ ఆన్. మనం ఒక టీవీ ఇన్స్టాల్ చేసామంటే ఫుల్ పేజీకి ఇన్స్టాల్ అయిపోతుంది, నాకు అది అవసరం లేదు కాబట్టి డిలీట్ చేస్తున్నాను. షూర్ కార్ట్ వద్దు, ఇది వద్దు. షూర్ ర్యాంక్, ఇది కూడా వద్దు నాకు. నాకు డబ్ల్యూపీ ఫార్మ్స్ కూడా వద్దు, అసలు నాకు ప్లగిన్స్ వద్దు భయ్. నాకు ప్లగిన్స్ వద్దు, అడిషనల్ ఫంక్షనాలిటీ వద్దు, నాకు రీసెట్ కూడా వద్దు. నేను రీసెర్చ్ చేసే మొత్తం పోతాయి, నేను పెట్టిన కంటెంట్ గింటెంట్ మొత్తం పోతుంది. కాబట్టి ఆల్రెడీ రీసెర్చ్ చెప్పాను కాబట్టి ఇవన్నీ నాకు వద్దురాబాయ్ అని చెప్పేసి ఇలా సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కటి డిలీట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి డిలీట్ చేసే టైం పడుతుంది కాబట్టి బల్క్ డిలీట్ అని కొడుతున్నా. బల్క్ డిలీట్ కొడితే ఒక్కొక్కసారి వెబ్సైట్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను ఇక్కడ రిస్క్ తీసుకుంటున్నా, ఫ్రెష్ వెబ్సైట్ కాబట్టి, టెస్టింగ్ ఉన్నా కాబట్టి రిస్క్ తీసుకుంటున్నా. సార్ నా వెబ్సైట్ పోయిందంటే నేను బాధ్యుని కాదు. సో ఇదంతా ఎలా చేయాలో ప్రాసెస్ డీటెయిల్ గా చెప్తాను, గివ్ మీ సమ్ టైం అంతే. ఇక్కడ ఒక్కొక్క డిలీట్ అవుతుంది. సో దీని తర్వాత జరిగే కాంప్లికేషన్స్ నాకు తెలుసు కాబట్టి ఐఎమ్ టేకింగ్ రిస్క్. మీరు కొత్త కాబట్టి ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందో తెలీదు, నాకు చాలా తెలియదు అనుకోండి. ఎక్స్పీరియన్స్ బట్టి అన్ని అర్థమవుతాయి. ప్రస్తుతం నేను అన్ని డిలీట్ కొట్టేస్తాను, నాకు వద్దు భయ్, నాకు వద్దు, ఇది వద్దు నాకు. సరే ఇట్లా డిలీట్ కాకపోతే ఏం చేయాలి తెలుసా, రిఫ్రెష్ చేయాలి. ఇలా కొట్టి ఇట్లా రిఫ్రెష్ చేస్తే అవి ఉండిపోతాయి. దీన్ని కూడా డిలీట్ కొడుతున్నా. నా దగ్గర ప్లగిన్ లేదు, కంపెనీ ద్వారా వచ్చిన థీమ్ ఒకటి యాక్టివేట్ చేసిన కాబట్టి దాని దగ్గర వెబ్సైట్ మొత్తం కరెక్ట్ అయిందా ఉందో లేదో కూడా నాకు తెలియదు. పొరపాటున ఎప్పుడైనా నా వెబ్సైట్ ఓపెన్ చేస్తే నువ్వు షాక్ అయిపోతావు భయ్. ఏముండదు అందులో, జంతర్ మంతర్ కంటెంట్ ఉంటుంది. ఇదే కదా మీకు స్టార్టింగ్ చెప్పింది. ఆ థీమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ముందల వెనకాల మొత్తం మారిపోయింది. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉందో దీన్ని మెనూస్ అంటాము. అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, హోమ్స్, ప్రైస్, ఇదంతా చెప్తాను, నథింగ్ టు వరీ. ఫస్ట్ నేను వర్డ్ ప్రెస్ మాస్టర్ని కంప్లీట్ చేయాలి, తర్వాత ముక్కలన్నీ ఒక దగ్గర తీసుకొని వచ్చి అతికిస్తా. ఓకేనా? గెట్ రెడీ. సో ప్లగ్ అపిరెన్స్ అయిపోయింది, మీకు కామెంట్స్ అయిపోయింది. అపిరెన్స్ లోపల మీకు కావాల్సిన థీమ్ ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా అప్డేట్ చేసుకోవాలో చెప్పాను. మళ్ళీ థీమ్స్ గురించి మీకు కావాలంటే నేను చెప్పే 5 బెస్ట్ థీమ్స్ సార్. దాని లోపల ఫస్ట్ యాడ్ థీమ్. జస్ట్ హోల్డ్ డౌన్. ఈ ఎర్రర్స్ వస్తుంటే ఏం కాదు, రీసెట్ కొడితే ఎగిరిపోతుంది, నథింగ్ టు వరీ. అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రరా? ఓకే, ఇట్స్ ఏ కామన్ థింగ్ సార్. సరే ఇట్లా ఎర్రర్ వస్తే ఏం చేయాలి తెలుసా, రీసెట్ కొట్టాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు, లేకపోతే పని చేయదు అనమాట. కాసేపు ఆగండి, 1 minute. ఇక్కడ లేటెస్ట్ వస్తాయి, ఎందుకంటే థీమ్స్ ప్లగిన్స్ ఎప్పటికప్పుడే డిలీట్ చేసాం కాబట్టి పోతుంది. అందుకని మీకు స్టార్టింగే వార్నింగ్ ఇచ్చిన. దీని తర్వాత ఏమవుతుందో నాకు తెలుసు, ఐఎమ్ టేకింగ్ ద రిస్క్. మీరు అలా చేయొద్దు అనేదే నా మెయిన్ ఎజెండా. కానీ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తున్నా సార్, ట్రై టు అండర్స్టాండ్ గుడ్ అండ్ బ్యాడ్. ఇవన్నిటిని డాట్స్ తోని కనెక్ట్ చేస్తాను, గివ్ మీ సమ్ టైం అంతే. సో మీకు అర్థమైంది ప్రాబ్లం వస్తుందని.
కాబట్టి ఏం చేస్తున్నాను, ఇలాంటి ప్రాబ్లమ్స్ నువ్వు ఏం చేస్తావు, ఫోన్ నా మాట వింటలేదు, ఫోన్ ని రీసెట్ అన్నా చేస్తావు, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తావు, 3-4 సార్లు ఆన్ చేస్తావు, వెళ్ళకపోతే మొత్తం డేటా డిలీట్ చేస్తావు, రీసెట్ చేస్తావు, అట్లా కూడా రాకపోతే సర్వీస్ సెంటర్లో ఇస్తావు. ఇక్కడ కూడా అదే బాధ. ఇప్పుడు ఏం చేస్తున్నా, యాడ్ ప్లగిన్కి వెళ్ళేసి రీసెట్ అనేది కొడుతున్నా, వస్తుందో రాదో నాకు తెలీదు, బట్ ఐ విల్ ట్రై ద రీసెట్. ఆర్ఈఎస్ఈటి రీసెట్ కొడితే ఏమవుతుంది, నా వెబ్సైట్ మొత్తం రీసెట్ అయిపోతుంది. సరిగ్గా చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది మొత్తం ఫ్రీ వెబ్సైట్ లోనే చేస్తున్నా సార్. ఏఐపిడిబి బీసన్ RF.gd ఏదైతే ఉందో నేను ఫ్రీ వెబ్సైట్ లోనే చేస్తున్నా. మళ్ళీ పెయిడ్ వెబ్సైట్ అనుకోకండి, ఫ్రీ వెబ్సైట్ లోనే కొంచెం ఓపికతోని మెల్లగా వెళ్తుంది బండి, ఏం కాదు, సబ్జెక్ట్ ప్రాపర్ గానే డెలివర్ అవుతుంది, సమ్ టైం కావాలంటే. మేము ఇది ఇన్స్టాల్ చేసాం సార్, ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాము, టైం పడుతుంది. ఇది యాక్టివేట్ అయితే మీకు కూడా డొమైన్స్ వచ్చేస్తాయి, టేకింగ్ సమ్ టైం. రీసెట్ ఇన్స్టాల్ నౌ. యాక్టివేట్. ఓపెన్ WP రీసెట్ టూల్స్. ఇదంతా మీకు చెప్పింది. కామన్ ఇంకా తప్పదు. కొంచెం టైం ఇవ్వాలి సార్, కొంచెం టైం ఇస్తే రీసెట్ అవుతుంది. సో మీకైతే సబ్జెక్ట్ అర్థమైంది అనుకుంటాను. ఏం లేదు, అపేర్ కామెంట్స్ వరకు అర్థమైంది. అపేరెన్స్ వెళ్ళేసి థీమ్స్ అనేది పాతది ఇన్స్టాల్ చేసి, అంటే పాతది అన్ఇన్స్టాల్ చేసి కొత్తది ఇన్స్టాల్ చేసుకున్నా, లుక్ అండ్ ఫీల్ మొత్తం మారిపోయింది. దీని గురించి డిస్కస్ చేసాము, దీని లోపల 5 థీమ్స్ వాడాలి. ఆ థీమ్స్ ఏందనేది కూడా నేను రాస్తాను. గెట్ రెడీ. docs.google.com. ఈరోజు ఎంత డే, ఈరోజు ఏ డే, ఈరోజు డే 9. డే 9th రోజా? డే 9 సార్. దీని గురించి డీటెయిల్ నోట్స్ వస్తుంది సార్, మీరు ఇబ్బంది పడకండి. సో హియర్ ఆర్ ద 5 రికమెండెడ్ థీమ్స్, 5 RECOMMEND రికమెండెడ్ థీమ్స్ అన్నమాట. దీని గురించి మొత్తం డీటెయిల్ గా చెప్తాను అప్కమింగ్ సెషన్స్ లో, అర్థమవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి హలో థీమ్ బై ఎలిమెంటర్, ELEMENTOR ఎలిమెంటర్. సెకండ్ వన్ వచ్చేసి మై ఫేవరెట్ క్యాడెన్స్, KADNC క్యాడెన్స్ WP. థర్డ్ వన్ వచ్చేసి ASTRA ఆస్ట్రా ప్రో. మై ఫేవరెట్ వచ్చేసి న్యూ థీమ్ అన్నమాట. ఫిఫ్త్ వన్ వచ్చేసి బిలో సీకేస్ బ్లాక్సీ థీమ్. సిక్స్త్ వన్ వచ్చేసి మనకు GENERAT జనరేట్ ప్రెస్ అన్నమాట. ఈ జనరేట్ ప్రెస్ ఏం చేస్తారంటే ఇది ఒకటి బ్లాక్ కోసం అన్నమాట. ఇవి మిగిలినవన్నీ ఈ 1 2 3 4 ఇవన్నీ ఏంటంటే MP రాసిన మినిస్టర్ పార్లమెంట్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ పార్లమెంట్ కాదు. MP ఇస్ ఏ మల్టీ పర్పస్ థీమ్, MULTI మల్టీ PURPOC పర్పస్ థీమ్. ఏదో గుర్తు పెట్టుకుంటారని చెప్పేసి రాస్తున్నా. అంటే ఇది ఒక్క థీమ్ ని వాడి మీరు మల్టిపుల్ వెబ్సైట్ ని డిజైన్ చేసుకోవచ్చు. స్కూల్ వస్తే స్కూల్, కాలేజ్ అయితే కాలేజ్, డాక్టర్ వస్తే డాక్టర్, హెల్త్ కేర్ వస్తే హెల్త్ కేర్, ఇంకేదన్నా సాఫ్ట్వేర్ కంపెనీ వస్తే సాఫ్ట్వేర్ కంపెనీ, సింగర్ అయితే సింగర్, డాన్సర్ అయితే డాన్సర్, యోగా అయితే యోగా, సెలబ్రిటీ అయితే సెలబ్రిటీ, రెస్టారెంట్ అయితే రెస్టారెంట్, బొటిక్ అయితే బొటిక్, ఫంక్షన్ హాల్ అయితే ఫంక్షన్ హాల్, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మల్టీపర్పస్ థీమ్. ఆడు మంచిగా డిజైన్స్ ఇచ్చిండు,
నువ్వు ఎలా చేంజ్ చేసుకుంటావో చేసుకో. నీకు ఒక పెన్ ఇస్తా, ఆ పెన్నుతో ఐపీఎస్ సంతకం పెడతావు, ఐఏఎస్ సంతకం పెడతావు, నీ ఇష్టం. చదివి సంతకం పెట్టు అంటాడు. ఇక్కడ కూడా ఏంది, ఇవన్నీ ప్రాపర్ తెలిస్తే బెటర్గా అర్థమవుతుంది. ఇయర్ ఆర్ ద 5 రికమెండెడ్ థీమ్స్. యూ క్యాన్, ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ బ్లాగ్స్, అంటే న్యూస్ ఆర్టికల్స్, న్యూస్ కోసం ఇది. మిగిలినవన్నీ పండగ చేసుకోవచ్చు అనమాట. క్యాడెన్స్, ఆస్ట్రా, న్యూ బ్లాగ్స్, ఇంకొకటి మిస్ అవుతుంది, ఎలిమెంటర్ వచ్చేసింది. డన్. తర్వాత రికమెండెడ్ ప్లగిన్స్, RECOMMENDD, రికమెండెడ్ ప్లగిన్స్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ రికమెండెడ్ ప్లగిన్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కర్త, కర్మ, క్రియ ఒకటి ఉంటుంది. నువ్వు తప్పు చేసిన వెబ్సైట్ లోపల ఏదైనా చేంజెస్ జరిగి మొత్తం రిమూవ్ చేయాలనుకుంటే RESET, రీసెట్ ప్లగిన్. WP రీసెట్ ప్లగిన్ అంటాం. ఇది ఒకటి చెప్పాను. అప్కమింగ్ సెషన్స్ లో ఇవన్నీ వస్తాయి. కొంచెం నెక్స్ట్ వీక్ కల్లా మొత్తం క్లోజ్ అయిపోతుంది. WP రీసెట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ థీమ్. సారీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఎ బిగినర్, BEGNER, బిగినర్. ఎక్కడ ఏమవుతుందో తెలుసుకోవడానికి రీసెట్ అనేది చెప్తాను నేను. చాలా మంది భయం అంటారు, మీరు అవలీలగా వాడేస్తారు. కొత్త ప్రాజెక్ట్స్కి అయితే మీరు బ్యాకప్ చేసుకొని రిమూవ్ చేయాలి, డిలీట్ చేయాలి, రీసెట్ చేయాలనేది అంటాను. ఒకవేళ ఆల్రెడీ 50% కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ ఉంటే, 100% కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ ఉంటే, వేరే వాళ్ళ ప్రాజెక్ట్ మీకు వస్తే డైరెక్ట్ రీసెట్ కొట్టినావు అనుకో, నేను కొట్టి పంపిస్తాడు. నువ్వు ₹1,00,000 అయితే 10 లక్షలు పెనాల్టీ వేస్తాడు. అట్లా చూద్దు. దానికి ఒక సపరేట్ సెటప్ ఉంటుంది, అది చెప్తా. యాజ్ ఎ బిగినర్ ఆర్ న్యూ ప్రాజెక్ట్స్, న్యూ PROJECTS ప్రాజెక్ట్స్ ఆర్ ఫ్రెష్, నాట్ ఫర్ ఓల్డ్ వన్. ఇది కూడా రాస్తుంది. ఎందుకంటే కొంతమంది అడుగుతారనమాట, సార్ మీరు చెప్తే నేను రీసెర్చ్ చేసిన అంటే, అరే బాబు బ్యాకప్ తీసుకోమని కూడా చెప్పినా కదంటే, నేను మర్చిపోయినా సార్ అంటాడు. అది నా తప్పు కాదు బై, అది మీ తప్పే అది. సో బీ కేర్ఫుల్, ఎందుకు ఇలా చేయాలో కూడా చెప్తాను నేను. తర్వాత WP రీసెట్ అనేది మీకు అర్థమైంది. దీని తర్వాత మనకి వెరీ 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 ఇంపార్టెంట్ వస్తుంది సార్. దాన్ని మనం ఏమంటామంటే వాట్సాప్ బటన్, లేకపోతే కాల్ బటన్. సార్ ఇదంతా తర్వాత చెప్తాను. వాట్సాప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఫామ్ అన్నమాట, ఎంక్వైరీ ఫామ్. మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసిన అప్లికేషన్ ఫామ్ లెక్క ఎంక్వైరీ ఫాము, కంప్లైంట్ ఫాము, అప్డేట్ కోసము, జాబ్ కోసము అప్లికేషన్ ఫామ్ నింపుతూనే ఉంటారు. ఇది కూడా అదే అన్నమాట. ఫామ్స్ అనేది వెబ్సైట్ లో కోసము, లీడ్ జనరేషన్ కోసం కావచ్చు, కాంటాక్టర్స్ కోసం కావచ్చు, డౌన్లోడ్ సిస్టమ్ కోసం కావచ్చు. ఆర్ గోయింగ్ టు యూస్ మల్టిపుల్ ఫామ్స్ అనేది ఎలా వాడాలో చెప్తాను. తర్వాత మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ సోషల్ షేర్ అన్నమాట. తర్వాత బ్యాకప్ ప్లగిన్, ఏమంటాం, బ్యాకప్ ప్లగిన్. తర్వాత ఎస్ఎస్ఎల్ ఎస్ఎస్ఎల్ అంటాం అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, సెక్యూరిటీ పరంగా WP హైడ్. ఇవన్నీ మీకు కవర్ అయితే ఏమి ఇబ్బంది లేదు. వాట్సాప్, ఫాము, సోషల్ షేర్, బ్యాకప్, SSL, WP హైడ్. తర్వాత లైవ్ చాట్ ఇంటిగ్రేషన్. నీ వెబ్సైట్ లోపల లైవ్ చాట్ ఇంటిగ్రేషన్ కూడా కావాలి. నీ వెబ్సైట్కి ఇంకేదైనా కావాలంటే స్లైడర్ ప్లగిన్ అనేది వాడతాం. స్లైడర్ వేరు, అట్ ద సేమ్ టైం వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. GLLE ఆర్ గ్యాలరీ వేరు. స్లైడర్ అంటే ఆటోమేటిక్గా మూవ్ అవుతుంటుంది. గ్యాలరీ అంటే ఇమేజెస్ అంటే ఒక లాగా పెడతావు, అంటే ఇన్స్టాగ్రామ్ లాగా, పింట్రెస్ట్ లాగా, ఇంకేదైనా ఉంటే నీ ఫోన్ లోపల గ్యాలరీ లాగా పెడతావు. స్లైడర్ అంటే ఏంది, నీకు కావాల్సినట్టు డిజైన్ చేసుకొని యానిమేషన్స్, ఇమేజెస్ అన్ని మూవ్ అవుతుంటాయి, లేకపోతే స్టాటిక్ ఇమేజెస్ మూవ్ అవుతుంటావు. ఏదైనా చేసుకోవచ్చు. వీడియో యానిమేషన్, కంటెంట్ యానిమేషన్, బ్లాగ్ యానిమేషన్, ప్రొడక్ట్స్ యానిమేషన్, స్లైడింగ్ మూవ్, ఎట్లా కావాలంటే అలా చేసుకోవచ్చు. దాంతోపాటు ఆర్ గోయింగ్ టు లెర్న్ వెరీ వెరీ ఇంపార్టెంట్, స్లైడర్ వేరు, గ్యాలరీ వేరు. స్లైడర్ అండ్ గ్యాలరీ అని చెప్పేసి రాస్తాను సపరేట్గా. 10th వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మై ఫేవరెట్, పాపప్ అన్నమాట. ఇవన్నీ మీకు కవర్ అవుతాయి సార్. సో ఇక్కడ నేను చెప్పే సబ్జెక్ట్ మీరు ఆరామ్సే జాబ్లకు కావచ్చు, ఫ్రీలాన్సింగ్ కావచ్చు, మీ బిజినెస్ కావచ్చు కూడా మీరు అప్లికబుల్ అనేది చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏ ప్లగిన్ చెప్పాను సార్ అంటే, మీకు ఒకటే ప్లగిన్ చెప్పాను. ఆ ప్లగిన్ వచ్చేసి WP రీసెర్చ్. పొరపాటున ఏదైనా థీమ్ ఇన్స్టాల్ చేస్తే ఆ థీమ్ తగ్గట్టు కొన్ని అడిషనల్ ప్లగిన్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు నా వెబ్సైట్ ఏముంది సార్ అంటే, నా వెబ్సైట్ లోపల ఏం లేదు, డొల్లా. ఏముంది నా వెబ్సైట్ లోపల థీమ్స్ ఓపెన్ చేస్తే నాకు ఇది కూడా వద్దు భయ్, నేను డిలీట్ చేస్తా. నా కంపెనీ ద్వారా ఎట్లా వచ్చిందో అట్లనే ఉండాలి ఇది. డిలీట్ అనేది చేసిన, సరే డిలీట్ కాదంటుంది, ఎందుకంటే డ్యూ టు సమ్ టెక్నికల్ ప్యాచ్ డిలీట్ చేస్తాం కదా అది. సో ఇక్కడ కూడా మీకు కావాల్సినవి ఏం పెట్టుకోవద్దు అనమాట. డిలీట్ అని కొట్టిన డిలీట్ అయిపోతుంది. సరే డిలీషన్ ఫెయిల్ వస్తుంది, డ్యూ టు సమ్ టెక్నికల్ గ్లిచెస్ ఆర్ ఎవ్రీథింగ్, నథింగ్ టు వరీ. సో థీమ్స్ తెలుసు, ప్లగిన్స్ అనేది తెలుసు. మళ్ళీ ఇక్కడ యూజర్స్ అన్నమాట. దీని గురించి కూడా మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను. యూజర్స్ అంటే ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈనాడు ఉంది, సాక్షి ఉంది, లేకపోతే హిందుస్థాన్ టైమ్స్ ఉంది, టైమ్స్ ఆఫ్ ఇండియా ఉంది, తెలంగాణ టుడే ఉంది, ABN లైవ్ ఉంది, లేకపోతే ఇంకా అని న్యూస్ ఉంది, BBC ఉంది. అక్కడ అందరు కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది పనిచేస్తారు. ఒక్కడే చేయడు. మళ్ళీ అలాంటి పర్సన్స్ ఎలా ఇవ్వాలి సార్ యాక్సెస్ అనేది ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఇప్పుడు ప్రాక్టికల్ గా చూపిస్తాను, గెట్ రెడీ. ఇప్పుడు ప్రాక్టికల్ గా చూపిస్తాను, గెట్ రెడీ. సో ఇక్కడ
సో ప్లగిన్స్లోకి యూజర్స్కి వెళ్తున్నాను, ఆల్ యూజర్స్ మీద క్లిక్ చేస్తున్నాను. నేను ఇప్పుడు యూజర్స్ మీద క్లిక్ చేసిన సార్. నాగా ఐ డోంట్ నో యువర్ నేమ్ అండి, కొంచెం నాకు టైం ఇవ్వండి, డెఫినెట్లీ ఐ విల్ ఆన్సర్. ఎస్సీఓ ప్లగిన్ ఎస్సీఓ టాపిక్ లో చెప్తాను సార్. అంటే కొంచెం మూవ్ అవుతున్నాము, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అంటే సబ్జెక్ట్ లెవెల్ పెరుగుతుంది కదా. స్టార్టింగ్ మొత్తం చెప్పలేదు సార్, మాడ్యూల్ వైజ్ గా చెప్పి మొత్తం అన్ని ఇంటర్ కనెక్ట్ అనేది చేస్తాను. సో గివ్ మీ సమ్ టైమ్ సార్. ఇక్కడ ఏది అడిగినా సార్ తర్వాత చెప్తాడు అనేది వర్డ్ ఎంతైతే కరెక్టో, ఏ తర్వాత బి తర్వాత నేను ఏ చెప్పి జెడ్ చెప్పినా అనుకో, మధ్యలో డేటా అంతా ఉష్కాకి, కాబట్టి ఏ తర్వాత బి తర్వాత సి, 1 తర్వాత 2, 2 తర్వాత 3 అలా నేర్చుకోవడం పద్ధతి. ఇక్కడ కూడా సబ్జెక్ట్ చాలా ఉంది. ఇదే మాట మీరు నాకు 1 మంత్ తర్వాత చెప్పండి, ఇదే మాట తర్వాత మీరు 4 మంత్స్ తర్వాత చెప్పండి. వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, ఐ విల్ గివ్ మినిమం 5 to 10x సబ్జెక్ట్. కొంచెం టైం ఇవ్వండి సార్, ఓకేనా? దట్స్ ఇట్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏం చేశారంటే, నాలాగా ఒక పర్సన్ వచ్చారు, ఆ పర్సన్ పేరు వచ్చేసి దేవా అనుకుంటున్నా, నవ్వకండి బై, బరాబర్ ఉంటుంది సబ్జెక్టు. యూజర్ నేమ్ వచ్చేసి దేవా, మీకు సపోర్ట్ ఇచ్చిన పర్సన్ అనుకుంటా. బాబు నీ మెయిల్ ఐడి ఏంది దేవా? నీ మెయిల్ ఐడి ఇస్తున్నా సార్, మీకు షేర్ చేస్తున్నా సార్. వర్క్ డాట్ వర్కౌట్ దేవగణేషన్ సార్. పెట్టాయి, ఏదో జల్దీ గణేష్ లెక్క పెట్టిను. వర్క్ డాట్ పెడుతున్నా సార్. కరెక్టేనా? సార్ అంతే, దేవా గణేశన్ కరెక్టేనా? అంతే సార్. డన్. ఫస్ట్ నేము దేవా, జిఎన్ఏ, వెబ్సైట్ వచ్చేసి అవసరం లేదు, పాస్వర్డ్ వచ్చేసి ఏదో నీ ఆ పాస్వర్డ్ పెడుతున్నా బై, ఓకేనా? ఇది మాకు ఒక పాస్వర్డ్ ఉంది, కామన్ పాస్వర్డ్. ఆ కామన్ పాస్వర్డ్ పెట్టుకుంటా. వాళ్ళకు యూజర్ నోటిఫికేషన్ కావాలంటే యూజర్ నోటిఫికేషన్. సో ఇతను దేవా కాబట్టి కంపెనీకి మంచి చెడ్డ చూస్తుంది కాబట్టి, పిల్లలకి ఏ సపోర్ట్ కావాలంటే ఆ సపోర్ట్ ఇస్తాడు కాబట్టి, సో ఇతను మంచోడో కాదోడు అని చెప్పేసి యాజ్ ఎ బిగినర్, ఇప్పుడు మొత్తం టీమ్ మెంబర్, ఈజ్ ఏ ఫ్యామిలీ మెంబర్, నేనేం చేస్తున్నా, దేవాన్ని టెస్ట్ చేస్తున్నా. కొత్త క్వశ్చన్కి ఇంటి తాళాలు ఇవ్వద్దు కాబట్టి ఫస్ట్ సబ్స్క్రైబర్లకి ఇస్తున్నా, నవ్వకండి సార్. ఇదంతా వేరే ఆగొచ్చింది. ఇవన్నీ ఏంటంటే మనం ప్లగిన్లో డిలీట్ చేసినాం కదా, ఇవన్నీ దాంతో పాటు వచ్చిన డేటా మీకు చూపిస్తాను, ఏం కాదు. సబ్స్క్రైబర్ ఈజ్ ద ఫస్ట్ లెవెల్. నేను యాడ్ యూజర్ అని కొట్టినా, ఎప్పుడైతే యాడ్ యూజర్ అని కొడతావో, సబ్స్క్రైబర్ అంటే సబ్స్క్రైబ్ చేస్తావు చూస్తావు తప్ప ఇంకేముంటుంది, నీకు పవర్ ఏమి ఉండదు. కాబట్టి ఏం చేస్తున్నా, ఇతని అకౌంట్లోకి లాగిన్ అవుతున్నా. అతని అకౌంట్ ఏం చేస్తారంటే, ఐ నీడ్ టు మేక్ ఏ లాగిన్, AIPDMAB7.RF.GD. ఇది నీకు కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది. బ్యాక్ ఎండ్ లో ఎంటర్ అవుతున్నా. బ్యాక్ ఎండ్ ఎంటర్ కావాలంటే ఏం చేయాలి, నేను కంపల్సరీ WP-admin అని కొట్టాలి. ఎప్పుడైతే WP-admin అని కొడతానో నేను లాగిన్ అవుతాను. ఏ బాబు ఏమొచ్చింది, సస్పెండ్ అని వచ్చిందా? ఏం లేదు, వచ్చింది లాగిన్ వచ్చింది. యూజర్ నేమ్ వచ్చేసి దేవా, పాస్వర్డ్ ఏదో పెట్టుకున్నాం. అంటే ఒకసారి చూడండి, హౌ ద సాఫ్ట్వేర్స్ ఆర్ డెవలప్డ్. ఎవరికి ఏం చేయాలో అది ముందుగానే రాసి పెట్టుకుంటాడు మొత్తము. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఏముంది సార్ ఇందులో, డొల్లా ఏం లేదు, డొల్లా బిస్కెట్ ఏం లేదు. ఆయన ప్రొఫైల్ అని ఉంది తప్ప, అంటే నువ్వు యూట్యూబ్లో అకౌంట్లకి లాగిన్ అయినావు, నీ ఛానల్ నీ అకౌంట్ తప్ప ఏం లేదు అందులో, డొల్లా డమ్మీ కంపెనీ. అర్థమైందా? ఎవ్రీథింగ్ ఈజ్ డమ్మీ, దెర్ ఈస్ నో కంటెంట్. ఇప్పుడు ఏం చేసిన, డాష్ బోర్డ్ ఉంది, ప్రొఫైల్ ఉంది, కొలాప్స్ మెనూ ఉంది, ఏం లేదు, ఇవి రెండే ఉన్నాయి చూడండి. నేను ఈ ఫ్రంట్ ఎండ్ ఓపెన్ చేసా, ఫ్రంట్ ఎండ్ చేస్తే, బ్యాక్ ఎండ్ ఓపెన్ చేస్తే బ్యాక్ ఎండ్ చేస్తా. నీకు అకౌంట్ క్రెడెన్షియల్స్ ఉండి బేకార్, లేదంటే నేనేం చేస్తున్నా, దేవా కొత్త అబ్బాయి కాబట్టి మంచిగా పనిచేస్తాడు కాబట్టి టెస్టింగ్ కోసం ఒక వర్క్ ఇచ్చిన, నెల చూసిన, నేను చెప్పిన పనులన్నీ చేస్తుండు, మంచిగా ఉండు. చిన్మయ్తో కొలాబరేట్ అండు, వెంకట్తో కొలాబరేట్, టీం మొత్తం ఇప్పుడు నడిపిస్తారు, దేవా అండ్ చిన్మయ్. ఇప్పుడు ఏం చేసిన వీళ్ళని, అరే వీడు బాగా చేస్తుండని చెప్పేసి పొరపాటున నేనేం చేసిన, అడ్మిన్ ఇవ్వద్దు, వేరే లెవెల్ ఉంటుంది. అతని వర్క్ ఫిజికల్ గా టెస్ట్ చేయడానికి మొత్తం చేస్తుండు, కానీ వెబ్సైట్ లోపల వర్క్ టెస్ట్ చేయడానికి ఏం చేసిన అంటే, కాంట్రిబ్యూటర్ కింద ఇచ్చిన, ఏమి ఇచ్చిన, యూజర్ ఇక్కడ ఉంటది కదా, యూజర్ ఇక్కడ చూడండి, రోల్ సబ్స్క్రైబర్ నుంచి కాంట్రిబ్యూటర్ కి మార్చిన, అంటే హీఈస్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్. అతను కంటెంట్ ఇస్తాడు తప్ప, అతను డ్రాఫ్ట్ లో పెడతాడు తప్ప, అతనికి పబ్లిష్ చేసే అధికారం ఉండదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాంట్రిబ్యూటర్. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ నేను అప్డేట్ అని కొడతానో, పవర్ అప్డేట్ అయిపోతుంది, సబ్స్క్రైబర్ నుంచి కాంట్రిబ్యూటర్కి వెళ్ళిండు. నేనేం చేస్తున్నా, ఇక్కడ వచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను డూప్లికేట్ చేస్తున్నా, అంటే ఫ్రెష్ గా ఇంకొక బ్రౌజర్ లో లోడ్ అవుతుంది. ఇక్కడ ఏముంది, ప్రొఫైల్ కొలాప్స్ మెనూ, నేను పవర్ అప్డేట్ చేసిన కాబట్టి పోస్ట్, కామెంట్స్, ప్రొఫైల్ టూల్స్ అనేది వచ్చింది. ఇక్కడ కూడా నేను రిఫ్రెష్ చేసిన అనుకో, పవర్ అప్డేట్ అయింది కాబట్టి పవర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నా, పోస్ట్ అనేది ఉంది. పోస్ట్ సార్, డోంట్ రైట్ ఎనీథింగ్ సార్, డోంట్ రైట్ ఎనీథింగ్, సబ్జెక్ట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్.
సో ఇక్కడ డన్. సో ఇక్కడ ఏంటంటే ఇతని కంటెంట్ ఇతను చూసుకోలేడు, వేరే వాళ్ళ కంటెంట్ చూసుకోలేడు, ఓన్లీ చూసి ఆనందపడతాడు. అంటే యూట్యూబ్ లో నువ్వు వీడియో వాచ్ చేసినట్టు తప్ప నీకేం పవర్ ఉండదు. ఇప్పుడు పొరపాటు తన కంటెంట్ అనేది యాడ్ పోర్షన్ కొట్టిన మీకోసం ఒక లిప్సమ్ వెబ్సైట్ చెప్పాను కదా, లిప్సమ్ వెబ్సైట్ డమ్మీ వెబ్సైట్ అన్నమాట. బుక్కులలో డమ్మీ డేటా వెబ్సైట్లలో యాప్స్ లోపల డాష్బోర్డ్ లోపల ఈ డమ్మీ కంటెంట్ అనేది పెడతాం. ఇక్కడ కూడా లిప్సమ్ అని చెప్పేసి డమ్మీ కోసం డమ్మీ అని చెప్పేసి కాపీ చేసుకున్నా. దీన్ని మొత్తం క్యాన్సిల్ చేసి దీని లోపల హెడ్డింగ్ పెట్టిన. దీని లోపల ఏం చేసిన, నువ్వు కాంట్రిబ్యూటర్ కాబట్టి కాంట్రిబ్యూటర్ లెక్క నీకు యాక్సెస్ ఇచ్చిన. ఇక్కడ నేను యాక్సెస్ ఇచ్చిన కాబట్టి ఏం చేస్తున్నా, సబ్మిట్ ఫర్ రివ్యూ. చూడండి పబ్లిష్ ఆప్షన్ లేదు, సబ్మిట్ ఫర్ రివ్యూ ఉంది. అంటే నువ్వు కష్టపడి పెట్టినా సరే నీ పైన అధికారి అప్రూవల్ చేయాలి. ఎవరైతే బాగా వర్క్ చేస్తారో వాళ్ళ కాంట్రిబ్యూటర్ కింద ఇచ్చిన. సబ్మిట్ ఫర్ రివ్యూ అంటే ఏంది, ఇతను ఒక ఆర్టికల్ 10 ఆర్టికల్ 100 ఆర్టికల్లో సూపర్ గా, అంటే స్టార్టింగ్ పర్ఫెక్ట్ కాదు కదా, మెల్లమెల్లగా చేసుకొని వెళ్తే అతని వర్క్ పర్ఫెక్షన్ అయిన తర్వాత సబ్మిట్ ఫర్ రివ్యూ అంటే ఏం చేస్తా, ప్రతి ఒక్క ఆర్టికల్ ఇక్కడ వచ్చి చెక్ చేసుకుంటా. వెన్ కమ్ హియర్ యు ఆర్ గోయింగ్ టు సీ ద డేటా. ఇక్కడ చూడండి, దేవా గణేష్ అని కరెంట్ రేటింగ్ అంటే అక్కడ బ్రౌజర్ క్లోజ్ చేసిన, ఇక్కడ ఏమని వచ్చింది, పెండింగ్ అని చెప్పేసి వచ్చింది. దేవా గణేష్ కరెంట్ రేటింగ్ అంటే అతని చేతుల్లో ఎడిట్ అవుతుంది కంటెంట్. నువ్వు ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకో, గతం ఎడిట్ చేసుకుంటావు, బరాబర్ ఎడిట్ చేసుకుంటావు, హ్యాండ్ ఓవర్ కూడా చేసుకుంటావు. దిస్ పోస్ట్ ఈస్ ఆల్రెడీ బీయింగ్ ఎడిటెడ్. ఓకే, ఎడిట్ టేక్ ఓవర్ అంటే నువ్వు ఛార్జ్ తీసుకో, ఎగ్జిట్ డేటర్ అంటే ఆయనకు వదిలేసే. నేను ఛార్జ్ నాకు మెసేజ్ పెట్టండు, మెయిల్ పెట్టండు, అయ్యా బాబు నువ్వు ఇచ్చిన కంటెంట్కి నేను కష్టపడి కంటెంట్ రాస్తున్నారా భయ్, నువ్వు టేక్ ఓవర్ చేసుకొని నీకు నచ్చితే ఇంకేదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఫస్ట్ పబ్లిష్ కొట్టరా అంటే పబ్లిష్ కొట్టేసిండు మనోడు. నేనే కొట్టిన, నాదే కంపెనీ కాబట్టి పబ్లిష్ కొట్టిన. అట్లా రోజు 5-6 పంపించిండు, నెలకు 100 కొద్ది కంటెంట్ పెట్టిండు, అంతా సూపర్ ఉంది, కరెక్షన్ చెప్పిన అర్థం చేసుకొని చేసిండు. కాబట్టి ఇప్పుడు ఏంది, ఇంకా ప్రతిసారి చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తా. ఆ ప్రమోషన్ లెవెల్ ఏంది తెలుసా, ఆథర్ కిందకి ఇస్తా. ఆథర్ అంటే ఏంది, అతని కంటెంట్ అతనే బాధ్యుడు. ఆ పవర్ నీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఈ రోల్ ఏముంది ఇక్కడ, ఫస్ట్ ఈ రోల్ ఇక్కడ ఏముంది సార్ ఒక్కసారి చూడండి. ఇక్కడ ఏముంది, లోరం ఇప్సా అని చెప్పేసి ఇతని వెబ్సైట్, ఇతని కంటెంట్, బట్ హీ కాంట్ ఎడిట్ దిస్ వన్. ఇక్కడ ఆల్ అని చెప్పి క్లిక్ చేస్తే అందరితో పాటు నీ కంటెంట్ కూడా ఉందిరా బాయ్. ఇది ఎవరు ఎడిట్ చేసిరంటే దేవా గణేష్ అని ఆథరే, నువ్వు కాంట్రిబ్యూటర్. కానీ దానికి ఫుల్ పవర్ లేదు నీకు, కాంట్రిబ్యూటర్ ఉన్నావు కాబట్టి కాంట్రిబ్యూటర్ లో నేను ఆథర్ అంటారు. ఆథర్ కి ఫుల్ పవర్ లేదు, జస్ట్ పెట్టడం వరకే తప్ప పబ్లిష్ చేయడము అప్డేట్ చేయడం మా చేతిలో ఉంటుంది. ఇక్కడ చూడండి వ్యూ అనేది ఉంది, వ్యూ అనేది ఉంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళినా అదే ఉంది, రిఫ్రెష్ చేసిన మీకోసం ఇక్కడ రిఫ్రెష్ కూడా చేసిన. ఏమైంది, ప్రతి వ్యూలని ఉండిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నా, అరే నేను చెప్పినంత చేస్తుండు, నెలకు 100 కొద్ది కంటెంట్ పబ్లిష్ చేసిండు, నేను చెప్పిన ఇంప్రూవ్మెంట్స్ అని చేసిండు, ఎంత చెప్తా అంత చేస్తుండు, సూపర్ రబ్ అని చెప్పేసి ఒక రికార్డ్ ఇచ్చిన. మళ్ళీ జీతం పెంచాలి, వర్క్ కూడా పెంచాలి, అతనికి పవర్స్ కూడా ఇవ్వాలి, ఎందుకంటే నా డిపెండెన్సీ తగ్గాలి, పవర్ కూడా ఇవ్వాలి. కాబట్టి ఏం చేస్తున్నా, ఫస్ట్ టెస్టింగ్ కోసం సబ్స్క్రైబర్, వర్క్ కోసం కాంట్రిబ్యూటర్ ఇచ్చిన. ఇప్పుడు మొత్తం అతనికి గుడ్ అండ్ బ్యాడ్ అర్థమైంది, ఏది ఎక్కడ పెట్టాలో అర్థమైంది కాబట్టి పవర్ ఇస్తున్నా. ఆ పవర్ ఏం చేస్తారంటే ఆథర్, ఆ పవర్ ఏం చేస్తారంటే ఆథర్ అనమాట. అతని కంటెంట్కి అతనే బాధ్యుడు. అతని కంటెంట్ 10 పెడతాడా 100 పెడతాడో తెలీదు, దాని ఒక ఆథర్ ఎవరు రాబోయే ఇదంటే ఇది కొడతాడు అనమాట. మంచిగా చేస్తే మెచ్చుకుంటారు, తక్కువ చేస్తే కొడతారు, ఇంకేదైనా చేస్తే పోలీసులు వేసి మంచిగా కుమ్ముతారు. ఇది కూడా సబ్జెక్ట్. ఇక్కడ ఏమంటున్నా, నేను బ్యాక్ వెళ్తున్నా ఇక్కడ. ఇప్పుడు ఏం చేసిన, మనోడు మంచిగా సూపర్ గా చేస్తుంది కాబట్టి నేను ఏం చేసిన, మన దేవా అనే పర్సన్కి ఏం చేసిన, కాంట్రిబ్యూటర్ నుంచి ఆథర్ కిందకి ఇచ్చిన. ఆథర్ ఇస్తే ఏమైంది, అతని కంటెంట్ అతనే బాధ్యుడు. 100 మంది ఆథర్స్ ఉంటే 100 మంది ఆథర్స్ ఎవరి కంటెంట్ ఆడు చూసుకోవాలి, పక్కన చూడడం ఇక్కడ చూడడం ఎడిట్ చేయడం ఉండదు. వీళ్ళందరికీ హెడ్ ఎడిటర్ ఉంటాడు, ఎడిటర్కి అందరికీ హెడ్ అడ్మిన్, ఎవడైతే ఆమెకి ఉద్యోగం ఇస్తాడో ఆడుంటాడు. సో ఇక్కడ ఆథర్ కింద చేసేయండి, అతని కంటెంట్ అతను చూసుకోవచ్చు, అతని కంటెంట్ అతను పబ్లిష్ చేసుకోవచ్చు, అతని కంటెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ అప్డేట్ అని కొడితే చూడండి, కొన్ని సెట్టింగ్స్ చేంజెస్ అన్నీ అవుతాయి. ఇప్పుడు ఇది వచ్చేసింది, ఇది ఎవరిది, ఇది దేవాక కంటెంట్. నౌ హీ హాస్ గోయింగ్ టు సీ ఓన్లీ వ్యూ. నేను ఏం చేస్తున్నా మీకోసం అర్థం కావడానికి, నేను ఇది తీసేసాను, క్లిక్ ఆన్ డూప్లికేట్. ఫ్రెష్గా లోడ్ అవుతుంది కదా, ఫ్రెష్గా లోడ్ అయ్యేసరికి ఏమైంది, ఈఐపీ డిఎంఎస్ కరెంట్ రేటింగ్ అంటే ఆ సార్ ఒక పవర్ నీకు వచ్చింది. నీ కంటే నువ్వు ఎడిట్ చేసుకోరా బాయ్, పక్కన కంటే నువ్వు చూస్తే తప్ప ఎడిట్ చేసే ఆప్షన్ లేదు. ఇది పట్టింది నువ్వే కదా, ఎడిట్ అని కొట్టుకో, పబ్లిష్ అని కొట్టుకో, అప్డేట్ చేసావా 100 సార్లు రీనేమ్ చేస్తా నీ ఇష్టం. సో ఇక్కడ ఏంది, సార్ ఎడిట్ చేసిండు నాకు ఇచ్చిండు, టేక్ ఓవర్ చేసిన. నేనేం చేస్తున్నా,
లోరం ఇప్సం బై దేవా అని చెప్పేసి రాసిన. లోరం ఇప్సం బై దేవా, నా బ్రాండ్ పెట్టుకున్నా, బై దేవా అని చెప్పేసి పెట్టుకున్నా. నవ్వకండి సార్, నవ్వుతారు కొంతమంది, నవ్వకండి చెప్తా. సో సూపర్ గా ఉంది కంటెంట్ అది. ఇప్పుడు నేనేం చేస్తున్నా, మనోడు మంచి చెడ్డ చేస్తుండే, ఇప్పుడు యాడ్ పోస్ట్ అంటే దానికి పబ్లిష్ చేసే క్యాపబిలిటీ కూడా ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. లిప్సమ్ 2 అని చెప్పేసి రాసిన. ఇంతకుముందు కాంట్రిబ్యూటర్ కి పబ్లిష్ ఆప్షన్ లేదు, నువ్వు ఆథర్ కాబట్టి నీకు పబ్లిష్ ఆప్షన్ వచ్చింది. ఐ థింక్ గాట్ ద పాయింట్. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఆథర్ కూడా అరే తన కంటెంట్ కూడా మస్తు చేస్తుండు, వేరే వాళ్ళు కూడా సజెషన్ ఇస్తుండు, అందరి మంచిగా చేస్తుంటే తనకి టీమ్ లీడర్ కింద ఇద్దాం అంటాం. సో ఇక్కడ కూడా ఆథర్లకి హెడ్ ఎవరు సార్ అంటే ఎడిటర్. ఎడిటర్ ఈజ్ హ్యావింగ్ ద పర్మిషన్ టు మేనేజ్ ఆల్ ద ఆథర్స్, ఆల్ ద కాంట్రిబ్యూటర్స్. ఇంకా అతని కింద ఎవరైతే ఉంటారో అతని ఆ గ్రేట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో హెడ్ కాబట్టి మంచి తెలుసు చెడు తెలుసు, దేవాకి మొత్తం తెలుసు. కాబట్టి ఏం చేసినారు అబ్బాయి అంటే ఒక సూపర్ పవర్ ఇచ్చిన. ఆ సూపర్ పవర్ ఏంది అబ్బాయి అంటే ఆ యూజర్స్ లోకి వెళ్ళేసి దేవా అనే పర్సన్ ఆథర్ నుంచి నేను ఎడిటర్ చేసిన. ఎడిటర్ అంటే ఏంది, ఇతని కంటెంట్ తో పాటు వేరే వాళ్ళ ఆథర్స్ కంటెంట్ కూడా ఇతనికి ఎడిట్ చేసే పర్మిషన్ ఉంటుంది. ఇది జస్ట్ శాంపుల్, రియల్ టైమ్ లో కూడా ఇలాగే అవుతుంది. దిస్ ఇస్ ఇండస్ట్రీ లెవెల్ సబ్జెక్ట్. ఓకే, ఏదో సార్ జోక్ గా చెప్తున్నట్టు కాదు. ఇక్కడ నేను రిఫ్రెష్ చేసిన. ఇంతకుముందు ఏమైంది, నా కంటెంట్ నేనే చేసుకుంటా. ఇప్పుడు ఏమైంది, అందరి కంటెంట్ ఎడిట్ చేస్తా. వచ్చిందా? ఇంతకుముందు ఆప్షన్ లేదు. ఇది ఎవరు ఎడిట్ చేసిండు, ఏఐపీ డేమే బీసా, నేను ఎడిట్ చేసిన. వేరే కంటెంట్ ఎడిట్ చేసుకుంటా. ఇలా ఏపీ బీసా, నేను సుబ్బు ఉండొచ్చు, దేవా ఉండొచ్చు, వెంకట్ ఉండొచ్చు, మా టీంలో 17 మంది ఉంటే 17 మంది అకౌంట్ ఉండొచ్చు. ఎడిటర్ హ్యావింగ్ ద పర్మిషన్ టు ఎడిట్ ఎవ్రీథింగ్. కానీ తనకి ప్లగ్ఇన్స్ థీమ్స్ ఇన్స్టాల్ చేసే ఆప్షన్ ఉండదు. నువ్వు ఏదైనా చేసుకో, టెక్నికల్ ఎంత బరువైనా సరే నేను చేస్తా. ఏదైనా చేసుకో, టెక్నికల్ ఏం కావాలన్నా సరే అడ్మిన్ అడగాలి. సో ఎడిటర్ కింద నేను అడ్మిన్ అకౌంట్ ఇచ్చిన. అడ్మిన్ అకౌంట్ ఎవరికి ఇవ్వాలి, ఎవరైతే బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారో, ఎవరైతే ఆ కంపెనీని హ్యాండిల్ చేస్తున్నారో, ఎవరైతే ఆ పార్ట్నర్షిప్ ఉంటుందో, ఎవరైతే ఫండర్, వాళ్ళకు కూడా అవసరం లేదు. కానీ ఎవరైతే టెక్నాలజీ మొత్తం తెలుసో, టెక్ స్టాక్ మొత్తం తెలుసో, దీన్ని ఎట్లా వాడు తెలుసో వాళ్ళకు మాత్రం ఇవ్వాలి. అది కూడా ట్రస్టెడ్ సోర్సెస్కి ఇవ్వాలి. వాళ్ళకంటూ రోల్ ఉంటుంది. పొరపాటున నువ్వు అతనికి అడ్మిన్ ఇచ్చినావా, నవ్వకండి, ఇది చాలా ఇంపార్టెంట్. కానీ రియల్ టైంలో కొన్ని జరుగుతాయి ఇట్లా. ఇది దేవాకి తెలుసు, చిన్మయ్యకి తెలుసు, అందరికీ తెలుసు. బట్ లిజన్ ఇయర్, మనోడు మస్తు చేస్తున్నా అని చెప్పి కొత్త వాళ్ళకి, ఇప్పుడు దేవా ఇస్ మై ఫ్యామిలీ, నేనేమంటున్నా, పొరపాటున అతనికి అడ్మిన్ ఇచ్చినావా కథం, ఇంకా ఏమవుతుందో చూడురి. ఇలా జరుగుతుంది సార్ మార్కెట్లో, నాట్ ఏ జోకు. కోపంతో కొన్ని సిల్లీ థింగ్స్ తోని దే ఆర్ రూయినింగ్ దేర్ లైఫ్. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇదే కంటెంట్ ఇప్పుడు నాకు థీమ్స్ ప్లగిన్స్ లేవు, నేనేం చేస్తున్నా, ఐ విల్ కమ్ టు ద డూప్లికేట్ అంటే ఫ్రెష్ గా లోడ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా, అందరిని ఓపెన్ చేసి ఎడిట్ చేయొచ్చు. సో ఇప్పుడు దేవా దగ్గర ఏం పవర్ ఉంది, అడ్మిన్ పవర్ ఉంది. ఉన్న వాళ్ళని పెట్టవచ్చు, ఉన్న వాళ్ళని తీసేయచ్చు. అంటే నీకు జాబ్ లో ఎవరిని పెట్టాలి, ఎవరిని తీయాలి నీకు ఇష్టం, నీకు కావాలంటే నన్ను కూడా తీసేయచ్చు. కాబట్టి ఏం చేస్తుంది, ఇక్కడ యూజర్స్ ఆప్షన్ ఇంతకు ముందు లేదు, ఇక్కడ చూడండి ఆప్షన్ లేదు. ప్రొఫైల్, టూల్స్, కామెంట్స్, పేజెస్, మీడియా. ఇప్పుడు రిఫ్రెష్ చేసి ఏమొస్తుంది చూడండి, వచ్చిందా మొత్తం. ఇప్పుడు యూజర్స్కి వెళ్తున్నా, యూజర్స్కి వెళ్ళి షాల్ యూజర్స్ మీద క్లిక్ చేసిన. ఎప్పుడైతే ఇట్లా క్లిక్ చేసినానో ఇక్కడ నాకు ఏపీడీఎంఎస్ ఏం నచ్చలేదు బై, నేను ఎడిట్ అని కొడతా, డిలీట్ అని కొడితే ఏమైతే దాని డేటా పోదు. నువ్వు ఆ చేసిన డిజైన్ మొత్తం నాకు హీరాబాయ్ అని చెప్పేసి ఒక కండిషన్ రాసుకుంటున్నా. ఇక్కడ దేవ ఒకరే ఉన్నారు కాబట్టి అడ్మిన్ ఒకరే ఉండు. ఒకవేళ 10 రకాల మంది అడ్మిన్స్ ఉంటే 10 రకాలుగా పోతుంది అది. డిలీట్ ఆల్ కంటెంట్ అంటే మొత్తం పోతుంది. కాబట్టి అట్రిబ్యూట్ ఆల్ కంటెంట్ టు దేవా గణేషన్. అంటే నువ్వు ఎప్పుడు ఏదైతే వర్క్ అనేది చేసావో అది పాత పేరు వచ్చేసి ఏపీడీఎంఏ బీసీ అని ఉండే, అంటే సుబ్బు ఉండే. సుబ్బుని కాస్త మొత్తము దేవాన్ని చేశారని చెప్పేసి నేనే ఇస్తుకుంటున్నా. వికాన్ కన్ఫర్మ్ డిసిషన్ అంటే కథం, దెబ్బకి ఇంకా పాత అకౌంట్ ఇంకా పనిచేయదు. ఎందుకంటే ఇవాళ అడ్మిన్ రోల్, నీకు పవర్స్ ఉన్నాయి, చెక్ పవర్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కావాలంటే పెట్టు, లేకపోతే తీసేయి. ఇప్పుడు పొరపాటుని ఇక్కడ వచ్చినావా, రిఫ్రెష్ చేసినావా, నీ అకౌంట్ పనిచేయదు. ఒక్కసారి చూడండి, పేజెస్కి ఒక కొత్త పేజ్ క్రియేట్ చేస్తా, నీ అకౌంట్ ఎగిరిపోతుంది, పనిచేయదు, రిఫ్రెష్ అవుతుంది కదా. నువ్వు లాగౌట్ అయిపోయినావు, యూజర్ ఐడి కరెక్ట్ అయినా, పాస్వర్డ్ కరెక్ట్ అయినా, మీ ఈమెయిల్ ఐడి కరెక్ట్ అయినా పనిచేయదు. బికాస్ దట్ యూజర్ ఈస్ నాట్ అవైలబుల్, బికాస్ దట్ ఈస్ డిలీటెడ్ బై దేవా. లాజిక్ అర్థమైందా డీటెయిల్ గా సార్? లాజిక్ అర్థమైందా డీటెయిల్ గా? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. ఈ లాజిక్ అర్థమైందా? అంటే రియల్ టైం మార్కెట్ లో ఎలా చేస్తారు చాలా డీటెయిల్ గా చెప్పిన. కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి అకౌంట్ తాళాలు ఇవ్వరు. ఫస్ట్ కాంట్రిబ్యూటర్, సబ్స్క్రైబర్ కాబట్టి కాంట్రిబ్యూటర్, అతను బాగా వర్క్ చేసిండు అనుకో, అతని కంటెంట్ అతనికి పవర్ ఇచ్చేసాయి. ఇంకా మంచిగా చేసిండు, ట్రస్ట్ ఉండు, చాలా ఇయర్స్ నుంచి ఉండనుకో, ఎడిటర్ కింద ఇవ్వు, కానీ అడ్మిన్ కింద ఇవ్వద్దు. కానీ ఇక్కడ మా అకౌంట్స్ ఏవైతున్నాయో అందరి దగ్గర, వెంకట్ దగ్గర, చిన్మయ్య దగ్గర, దేవ దగ్గర, మా టీంలో 5 మెంబర్స్ దగ్గర ఉన్నాయి. ఒకళ్ళు నేను ఉన్నా లేకున్నా దే విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అన్నమాట.
అర్థమైందా సార్? ఈజ్ ఇట్ కంపల్ టు డూప్లికేట్ ఎవ్రీ టైం? మీకు ఆ డిఫరెన్సెస్ చూపించడానికి డూప్లికేట్ చేస్తున్నాం. మా సేమ్ బ్రౌజర్ పక్క ట్యాబ్ లో రిఫ్రెష్ కింద లోడ్ అవుతుంది. దట్ ఈస్ యువర్ విష్. ఫ్రెష్ కంటెంట్ మళ్ళీ ఎంటర్ కొట్టే బదులు డూప్లికేట్ చేస్తున్నా, ఫ్రెష్ గా లోడ్ అవుతుంది అంతే. అర్థమైందా మా సృజన? సార్ కాన్సెప్ట్ అర్థమైంది అందరికీ? అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. వన్ ఆఫ్ ది కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ చాలా డీటెయిల్ గా నేర్చుకున్నాం ఇప్పుడు. చాలా సింపుల్, రాండాని అర్థమవుతుంది మీకు. సో ఇక్కడ యూజర్స్ గురించి అయిపోయింది. తర్వాత యాడ్ యూజర్ ప్రొఫైల్. ప్రొఫైల్ అంటే ఏంది? నీకు నచ్చిన కలరు, ఇక్కడ దేవ ఉంది కాబట్టి దేవకి కలర్ నచ్చలే, అతనికి రెడ్ కలర్ ఇష్టం, రెడ్ కలర్ మారిపోతుంది. ఫ్రెష్ ఈ కలర్, ఈ కలర్, ఈ కలర్, ఎందుకంటే కొంతమందికి కలర్ సైకాలజీ అనేది ఉంటుంది. అతను ఆ కలర్ అంబులెన్స్ అంటే నీకు నచ్చిన డ్రెస్ వేసుకుంటే నీకు ఒక హ్యాపీనెస్, ఆపోజిట్ కలర్ నచ్చని కలర్ వేసుకుంటే ఏదో ఇరిటేటింగ్, అది ₹1,00,000 సరే నీకేదో ఇరిటేటింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా వాళ్ళ వర్క్ కల్చర్ తగ్గట్టు కొంతమంది కలర్స్ ని చేసే ఆ మూడ్ స్వింగ్స్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. ఆ టైంలో వర్క్ చేయడము, ఇంకొంచెం బెటర్ గా చేయడము. ఇది నేను చెప్పింది కాదు బై, ఎక్స్పర్ట్ చెప్తున్న మాట. వాళ్ళకి నచ్చిన కలర్స్, వాళ్ళకి నచ్చిన ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు ఇంకొంచెం బెటర్ గా పర్ఫామ్ చేస్తారు. వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. మొత్తం చెప్పి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే వాళ్ళు నేర్చుకునేది నేర్చుకుంటారు, కింద పడితే పడతారు, లేస్తారు, ఇంకొంచెం పుష్ ఇస్తే ఇంకా మంచిగా చేస్తారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నా, వాళ్ళకి నచ్చిన కలర్ అది పెట్టుకుంటాడు. దట్ ఈస్ ద ప్రొఫైల్ సెట్టింగ్స్. ఇక్కడ ఇతనికి ఇంకా కావాలంటే వెబ్సైట్ అడ్రస్ పెట్టుకుంటాడు, బయో అతని బయో పెట్టుకుంటాడు, అతని ఫోటో పెట్టుకుంటాడు, మొత్తం పెట్టుకొని అప్డేట్ ప్రొఫైల్ అంటే నెక్స్ట్ నుంచి అతను ఏదైతే సెట్టింగ్స్ పెట్టాడో ఆ సెట్టింగ్స్ వరకు వస్తుంది. రేపు టూల్స్ సెట్టింగ్ చెప్తాను సార్. వర్డ్ప్రెస్ మాస్టరింగ్ విల్ బి కంప్లీటెడ్. టుమారో విల్ బి ఎక్సలెంట్ సెషన్. డోంట్ మిస్ దట్ వన్. మార్కెట్ కి కావాల్సిన సబ్జెక్ట్ మొత్తం రేపు ఉంటుంది. ఓకేనా? ఐఎమ్ స్టాపింగ్ హియర్. డే 9 ఓకేనా అందరికి? డే 9 ఓకేనా సార్? డే 9 ఓకేనా? రేపటితో 10 days అవుతుంది. 3 classes అన్ని క్లోజ్ అవుతాయి. 11th డే నుంచి మన వరకే, ఎందుకంటే నేను ప్రమోట్ చేసుకోవాలి, నాకు రూపాయి రావాలి కాబట్టి ఈ 10 days క్లాసెస్ డే ఫస్ట్ బ్యాచ్ నుంచి 10 days అందరికి ఫ్రీ ఇస్తున్నా. ఇక్కడ కూడా అందరికి ఇస్తున్నాను. 11th డే నుంచి మన వరకు ఉంటుంది, మన పోర్టల్ ఉంటుంది, యూట్యూబ్ ఉండదు, వాట్సాప్ లో కూడా షేర్ చేయం. అక్కడికి ఎండ్. సో రేపు జరగబోయే సెషన్ చాలా ఇంపార్టెంట్. వర్డ్ప్రెస్ మాస్టర్ మొత్తం క్లోజ్ చేస్తా. ఎక్సలెంట్ కంటెంట్ 11th డే నుంచి ఉంటుంది. గెట్ రెడీ ఫర్ దాట్. ఓకేనా? డన్ సార్. ఏమైనా క్వరీస్ ఉంటే అడగవచ్చు, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. సో ఇది మేము ఏఐపిడిఎంఏ బీస్ అని కనెక్ట్ చేసినాం సార్. సర్వర్ అప్డేట్ అవుతుంది. ఏఐపిడిఎంఏ ఈ రోజు నైట్ కూర్చొని క్లోజ్ చేస్తాం. .co.in వీ కనెక్టెడ్ విత్ అవర్ సర్వర్. ఇది మళ్ళీ ఒకసారి చెప్తా, సైన్ కాంట్ బి రీచ్డ్ ఏదో అప్డేట్ అవుతుంది, ఏం కాదు. దిస్ విల్ డి టేకెన్స్ అంటే ఒక్కసారి ఇది అయిపోయిందా విల్ చెక్ ఇట్. మీ అందరికీ సబ్ డొమైన్స్ కూడా వచ్చేస్తాయి. డొమైన్స్ అయితే డొమైన్స్, డైరెక్ట్ అయితే డైరెక్ట్, ఏది కావాలంటే అది వచ్చేస్తుంది. ఓకేనా? యా. క్యాన్ యూజ్ మల్టిపుల్ థీమ్స్ ఫర్ వన్ వెబ్సైట్? దట్ ఈస్ నాట్ పాసిబుల్ అనిల్. అలా మీరు కస్టమైజేషన్ కావాలంటే పేజ్ బిల్డర్స్ అనేది వాడొచ్చు. ఒక్క థీము వన్ వెబ్సైట్ యూజర్స్ ఓన్లీ వన్ థీమ్. అంటే నువ్వు ఒకటేసారి మొబైల్లో 10 వాల్పేపర్లు పెట్టుకుంటావు అంటే పెట్టుకోలేము. ఇక్కడ కూడా ఒకటే పెట్టుకుంటాం. ఐ థింక్ యూ గాట్ అన్ ఆన్సర్ సార్. మొబైల్ ఒకటేసారి 10 వాల్పేపర్లు చేంజ్ చేయలేము, ఒకటే వాల్పేపర్ చేంజ్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే. అంతే సార్. థ్యాంక్ యూ. జస్ట్ కంపేర్ విత్ రియల్ థింగ్స్. సబ్జెక్ట్ అనేది చాలా రియలిస్టిక్ గా ఉంటుంది సార్. ఓకేనా? డన్. ఇంకా ఉన్నారా సార్ నాతో మాట్లాడే వాళ్ళు? నాతోని మాట్లాడుకుందాం అనుకునే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? చెప్పమ్మా సృజన. చెప్పమ్మా. ఐ థింక్ యువర్ ఇష్యూ హాస్ బిన్ సాల్వ్డ్. మీరేనా నేను ఇష్యూ అడిగింది నన్ను? చెప్పండి అమ్మా, చెప్పండి, ఏం కాదు. యూ కెన్ స్పీక్ విత్ మీ. Yeah, yeah. Sir, actually, I'm sharing you this one. Just a minute. ఓకేనమ్మా, ప్లీజ్. సార్ మనం నిన్న కేటగిరీలో ఇప్పుడు మనకి ఒక్కొక్క దాంట్లో 2 బ్లాక్స్ అనుకున్నాం కదా సార్. అవునమ్మా. జస్ట్ a minute sir, I'm just sharing mine so that you'll understand more. డెఫినెట్ గా. సార్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ కేటగిరీస్ లో సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ H1B వీసా ఎక్స్టెన్షన్ ది ఒకటి బ్లాక్ తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు కేటగిరీ వచ్చేసి నేను H1 రిలేటెడ్ అని పెట్టాను సార్. ఇప్పుడు నాకు కరెక్ట్. 1 వీక్ తర్వాత నేను మళ్ళీ ఇదే బ్లాగ్ లో నేను ఇంకో రిలేటెడ్ టు అప్డేట్ ఏదైనా ఎంత ఫీజు పెరిగింది, ఎన్ని డాలర్స్ పెరిగింది అనేది నేను అప్డేట్ చేయాలి అంటే నేను కేటగిరీలోకి వెళ్ళి అప్డేట్ చేస్తే ఇందులో వస్తుంది. అంతే కదా సార్? కరెక్ట్ అమ్మా, కరెక్ట్. ఇంకేదైనా పోస్ట్ మీరు పెట్టి కేటగిరీని అటాచ్ చేస్తే
H1B వీసా మీద క్లిక్ చేస్తే దాంతో పాటు ఎన్ని ఆర్టికల్స్ ఉంటే అన్ని ఆర్టికల్స్ కనిపిస్తాయి. అట్లాగే సార్ ఇప్పుడు ఇఫ్ యూ కమ్ డౌన్ స్ట్రైట్స్ ఆఫ్ హార్మోన్స్ తీసుకున్నాను నేను. యాక్చువల్లీ అది డీల్ ఓకే అయింది అంటే స్ట్రైట్స్ ఆఫ్ హార్మోన్స్ తీసుకున్నాను. సో ఓకే ఇప్పుడు అయితే నేను యాక్చువల్లీ కేటగిరీ ఫస్ట్ వచ్చేసి ఇరాన్ అండ్ యుఎస్ వార్ అని తీసుకున్నాను. ఆ కేటగిరీ నాకు ఎందుకో కరెక్ట్ కాదనిపించేసి నేను మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ అని పెట్టాను సార్. వెరీ ఇప్పుడు గుడ్ వెరీ గుడ్. ఓల్డ్ కేటగిరీ నేను డిలీట్ ఎట్లా చేయాలి సార్? బికాజ్ నేను మూవింగ్ ఫార్వర్డ్ ఏదైనా బ్లాక్ ఇందులోకి పెట్టాలి అంటే దాన్ని అది వాడకపోతే సరిపోతుందమ్మా. అది ఎట్లా లేకపోతే డిలీట్ చేయాలంటే మీరు అడిగిన క్వశ్చన్ కి ఐ విల్ కమ్ హియర్. మీరు అడిగిన క్వశ్చన్ కి డిలీట్ అనేది ఎలా చేయాలి అంటే సింపుల్ ఆన్సర్ అమ్మా. దాన్ని వదిలేయడం బెస్ట్ అట్లనే. అంటే అన్ని కేటగిరీస్ ని అన్లాక్ అంటే అన్చెక్ అనేది చేసుకోవచ్చు. లేకపోతే పోస్ట్లోకి వెళ్ళేసి కేటగిరీస్కి వెళ్ళిన తర్వాత వీ కెన్ రిమూవ్ దట్ వన్. ఇక్కడ కనిపిస్తుందమ్మా ఎడిట్ డిలీట్ అని. అయిపోయా. ఇది అర్థమైందమ్మా? బ్లాక్ వెళ్ళిపోతుంది కదా సార్? కేటగిరీ అయినా ఇది? ఇది కేటగిరీ అమ్మా. ఐటీ ఈజ్ ఏ కేటగిరీ. గో కేటగిరీస్. ఈ Yeah, లోపల yeah. కేటగిరీస్ వచ్చేసి ఐటీ డిలీట్ చేసి ఐటీ డిలీట్ అయిపోతుంది. దాంతో పాటు ఎన్ని టాపిక్స్ ఉంటే దట్ విల్ బి డిటాచ్ ఆటోమేటికల్లీ. దానికి అన్కేటగరైజ్ అనేది ఉంటుంది. ఏ కేటగిరీ లేకపోతే అన్కేటగరైజ్ అనేలాకి ఆటోమేటిక్ గా షిఫ్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? Got it, sir. దాన్నమ్మా. థ్యాంక్ యూ. ఇది కూడా మీకు డీటెయిల్ గా చెప్తాను. అది రేపు మీకు అయిపోతుందమ్మా. రేపు ఈ టాపిక్ వస్తుంది ఆన్ మండే ఆర్ ట్యూస్డే. అంటే నాకు మండే రోజు మీకు క్లారిటీ వస్తుంది. ట్యూస్డే లేకపోతే వెనస్డే 2 days అవైలబుల్ ఉన్నాను. ఐఎమ్ గోయింగ్ ఫర్ బెంగళూరు అండ్ మైసూర్. కొన్ని పర్సనల్ వర్క్ అండ్ కమర్షియల్ వర్క్ ఉంది. ప్రాజెక్ట్ అనేది వెళ్తున్నాను. సో అది 1 day 2 days లీవ్ అనేది మా వాళ్ళు మిమ్మల్ని ఎంగేజ్ చేస్తారు. దాని తగ్గట్టు సబ్జెక్ట్ డెలివరీ చేస్తాడు. మళ్ళీ నేను గురువారం కానీ అవైలబుల్గా ఉంటాను. అయితే 1 day హాలిడే. ఆ 1 day హాలిడే కూడా మన వాళ్ళు ఏదైనా అడిషనల్ సెషన్ తీసుకొని క్లోజ్ చేస్తారని. ఓకేనా? యా. సార్ ఇంకేమైనా క్వెరీస్ ఉన్నాయా? దీప్తి చెప్పమ్మా. సార్ ఇప్పుడు ఈ మనం ట్యాగ్స్ రాస్తాం కదా సార్, అవి ఆస్ట్రా క్యాడెన్స్ వీటికి కనిపించవా సార్? ఈ థీమ్స్ మనం అన్నిటికీ సెలెక్ట్ చేసుకో. అది డిపెండ్స్ అపాన్ ద థీమ్స్. కొంతమంది ఏంటంటే దాని కిందనే పెడతారు. కొంతమంది టాప్ బాటమ్ పెడతారమ్మా. కొన్ని థీమ్స్ అయితే అది కనిపించవు. దాని లోపల ఆప్షన్స్ ఉంటాయి. కేటగిరీస్ కనిపించాలా వద్దా, ట్యాగ్స్ కనిపించాలా వద్దా, అది కస్టమైజేషన్ లో తెలుస్తుంది. ఓకే ఓకే. అంటే నేను ఆస్ట్రా థీమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను ట్యాగ్స్ చేస్తే ఓన్లీ కేటగిరీస్ అయితే కనిపించినాయి, కానీ ఎంత వెతికినా కనిపించలేదు. అప్పుడు చాట్ జీపీటీని అడిగితే ఆస్ట్రాకి ట్యాగ్స్ కనిపించవు అంటే ఇంకా 2025 అట్లా కాదు. యాక్టివేట్ చేసుకున్నాను. నేచర్ ఏంటంటే ఆస్ట్రా లోపల మల్టిపుల్ టెంప్లెట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క టెంప్లెట్ కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అర్థమైందమ్మా? మీరు సెలెక్ట్ చేసుకున్న ఆస్ట్రా థీమ్ లోపల సెలెక్ట్ చేసుకున్న టెంప్లెట్ లో టెంప్లెట్. అంతే. ఓకే సార్. అర్థమైంది కదమ్మా? అంతే. ఓకే సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు ఇప్పుడు మాకు మీరు బ్లాగ్స్ ఇచ్చారు కదా చేయమని నిన్న. ఇప్పుడు ఒరిజినల్ ఫొటోస్ అవి మాకు పెట్టుకోవాలి అంటే మాకు యూజర్ పర్మిషన్ ఉండే సైట్స్ ఏవి సార్? ట్విట్టర్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకోవచ్చమ్మా. ఇప్పుడు సెలబ్రిటీ పెట్టారు. సెలబ్రిటీ ఒక ఇన్స్టాగ్రామ్ నుంచి లేకపోతే ట్విట్టర్ నుంచి తీసుకోవచ్చు. దట్ ఆర్ కమర్షియల్ యూజబుల్ ఫర్ ఏ ఫెయిర్ యూసేజ్. అంటే వాళ్ళ అకౌంట్స్ నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో న్యూస్ పేపర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, కాపీరైట్ పడుతుంది. ఎందుకంటే ఆ వెనకాల మెటా డేటా ఉంటుంది. ఆ డేటా కనిపించదు అనమాట. ఇలాంటి కంటెంట్ కూడా మీకు టెక్నికల్ ఎస్ఓ లో చెప్తాను. హౌ టు ఆప్టిమైజ్ దట్ కంటెంట్ అని, హౌ టు విచ్ కంటెంట్ యూ మస్ట్ టచ్, విచ్ కంటెంట్ దూరంగా ఉండాలో కూడా చెప్తాను మీకు. సో ప్రస్తుతం ఉన్న దాంట్లో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాళ్ళ రిలేటెడ్ సైట్స్ అంటే లేకపోతే వాళ్ళ అఫీషియల్ సైట్స్ కావచ్చు, వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ లోకి వెళ్ళి, అది సెలబ్రిటీ అయినా, సింగర్ అయినా, బిజినెస్ అయినా, ఇంకేదైనా గవర్నమెంట్ అయినా, వీ కెన్ కలెక్ట్ దట్ డేటా, యూ కెన్ పుట్ ఇన్ యువర్ కంటెంట్. అది ఫేర్ యూసేజ్ కోసం పెడితే ఎలాంటి కాపీరైట్ అయితే రాదమ్మా. ఓకేనా? ఓకే సార్. డన్. సార్ ఇంకేమైనా క్వెరీస్ ఉన్నాయా? So that's it, sir. We'll connect tomorrow at sharp 7:30 PM. Thank you, sir. Thank you. Bye. Have a great day. Deva, good to